మా అన్నదమ్ములకు, పెద్దలకు, కార్యకర్తలకు, నాయకులకు, ప్రజాప్రతినిధులకు ఈ కార్యక్రమానికి నాతో పాటు వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ అందరూ కూడా మా కల్వకుర్తి ప్రజల తరఫున మన గౌరవ అధ్యక్షుడు కేసీఆర్ తరఫున మీకందరూ కూడా శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు ఈ సమావేశం ఎందుకు ఏర్పాటు చేసుకోవడం జరిగింది? దానికి కారణం మీకంతా తెలుసు. మేమంతా రావడం కూడా పార్టీ అధ్యక్షుని ఆదేశం ప్రకారమే రావడం జరిగింది. ఇవాళ కంటికి రెప్పలాగా మీ అందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత ఈరోజు వేదికపై ఉన్నటువంటి మా అందరిపైన ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అచ్చంపేట నియోజకవర్గం మొత్తం పాలమూరు జిల్లాలో చాలా ప్రేమ ఉన్నటువంటి నియోజకవర్గం. నేను ఎన్టీఆర్ కాలం నుంచి పెద్దలు మహేంద్రనాథ్ గారు ఇక్కడ ప్రాతినిధ్యం వహించినప్పటి నుంచి కూడా అచ్చంపేటకు, మా కల్వకుర్తికి అవినాభావ సంబంధం ఉంది. ఈ రెండు కూడా కవల పిల్లలు. కల్వకుర్తి, అచ్చంపేట కవల పిల్లలు. ఒక్కటే తల్లికి పుట్టినటువంటి కవల పిల్లలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ కవల పిల్లలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఈరోజు కేసీఆర్ గారి దూతలుగా వచ్చిన ఈ వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరిపైన ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. పాత పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి నాయకత్వం మనందరం కూడా సమన్వయంతో పనిచేస్తే ఎక్కడ కూడా మనము విభేదాలు లేకుండా పనిచేస్తే భవిష్యత్తు రోజులు మళ్ళీ టీఆర్ఎస్ పార్టీకే ఉంటుందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ అచ్చంపేటకు నేను చూసినప్పటి నుంచి కూడా రిజర్వేషన్ ఉన్నప్పటికీ స్థానికంగా ఇక్కడ ఆ రిజర్వేషన్ తీసుకునే అటువంటి నాయకత్వం లేనప్పటికీ కూడా బయట నుంచి ఎంతో మంది వచ్చారు. మహేంద్రనాథ్ గారు ఇక్కడ పోటీ చేయడం జరిగింది. మహేంద్రనాథ్ గారిని కూడా మీరందరూ కూడా చాలా కష్టపడి గ్రామ గ్రామం తిరిగి ఓట్లు వేయించి గెలిపించి ఎన్టీ రామారావు గారి ప్రభుత్వంలో 2 సార్లు మంత్రివర్గంలో ఆయనకు గుర్తింపించినటువంటి మీకందరు కూడా నిజంగా ఎంత గౌరవం దక్కిందంటే అది అచ్చంపేట కార్యకర్తలకు, నాయకులని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా పెద్దలు రాములు ఇక్కడ 3 సార్లు పోటీ చేసిండు. ఒకసారి మంత్రివర్గంలో ఉన్నాడు. ఆయన కూడా మా కల్వకుర్తే. కానీ అచ్చంపేట ఆదరించి, గౌరవించి, దీవించి, ఓట్లేసి ఆయనను కూడా అసెంబ్లీకి పంపించడం జరిగింది, పార్లమెంట్కి పంపించడం జరిగింది, ఓసారి మంత్రిగా కూడా చేయడం జరిగింది. అదేవిధంగా బాలరాజు గారు నిజంగా చెప్పాలంటే అచ్చంపేట వాస్తవుడు కాదు. ఆయన నాగర్కర్నూలుకు సంబంధించినటువంటి గోపాల్పేట మండలానికి సంబంధించిన నాయకుడు. టీఆర్ఎస్లో పనిచేసిండు, కేసీఆర్ నాయకత్వంలో పనిచేసిండు. 2009లో ఆయనకు పార్లమెంట్ సభ్యుడిగా బీఫామ్ ఇచ్చిండు, ఇక్కడ పోటీ చేసిండు, ఓడిపోయిండు. ఓడిపోయినప్పటికీ కూడా మళ్ళీ కేసీఆర్ గారి దగ్గర తీసుకొని ఆయనకు 3 సార్లు మళ్ళా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి 2 సార్లు టీఆర్ఎస్ ప్రభుత్వం తరఫున మీరందరూ గెలిపించిన ఘనత మీకే దక్కిందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఆ నాయకుడు ఈరోజు అర్ధాంతరంగా ఎవరు చెప్పకుండా మరి అక్కడ ఏముందో కానీ బూరక లడ్డు ఉందా అంటే తినే అన్నాన్ని కాలితో తన్నుకొని పోయినట్టుగా నేను భావిస్తా ఉన్నాను. ఈరోజు ఇంతమంది అక్కడ అమరాబాద్ మొదలుకొని, పదిన మొదలుకొని, మున్ననూరు కావచ్చు, మద్దిమడి కావచ్చు, ఆ ప్రాంతం నుంచి ఇక్కడ చారగొండ, ఒంగూరు, ఉప్పునుంతల, లింగాల, బల్మూరు, అచ్చంపేట మున్సిపాలిటీ నుంచి ఒక్క పిలుపుతోటి మీరందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున వచ్చి మేమందరం కూడా టీఆర్ఎస్ పార్టీకి అండగా ఉంటాం, కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తాం, రేపు కేసీఆర్ గారు ఏ ఆదేశం ఇచ్చినా ఆదేశాన్ని కట్టుబడతాం, తప్పకుండా పార్టీని మళ్ళీ గెలిపించుకుంటామని చెప్పి వచ్చిన మీ పాదాలకు అందరూ కూడా మనస్ఫూర్తిగా నేను దండ చేస్తా ఉన్నాను. నేను ఒక్కటే మనవి చేస్తా ఉన్నా,
ఈరోజు మర్రి జనార్దన్ రెడ్డి ఏమో చిన్నపిల్లగాడు కాదు, హర్షవర్ధన్ రెడ్డి ఏమో చిన్నపిల్లగాడు కాదు, తలలు వండిన రాజకీయ నాయకులు. నేనైతే ఎన్టీ రామారావు ఉన్నప్పుడు మహబూబ్నగర్ జిల్లాకు అధ్యక్షుడు పనిచేసిన, అనేక పదవులు చేసిన. ఏదో గుబర్రాజు బాలరాజు పోతే మేమంతా కూడా పార్టీ పెట్టిపోతున్నారని ప్రచారం జరిగింది. అది నిజమా? ఖండించాం, మేము ఛానల్స్ లో ఖండించాం, ప్రింట్ మీడియాలో ఖండించాం. అంటే మాకు రాజకీయ అవగాహన లేదా? మేము రాజకీయ నాయకులం కాదా? కేసీఆర్ గారంటే ఏమనుకుంటారు? కేసీఆర్ అంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గొప్ప నాయకుడు, మహానాయకుడు. కేసీఆర్ గారు ఒక వ్యక్తి కాదు, మహాశక్తి. కేసీఆర్ గారు కారణ జన్ముడు. తెలంగాణ సాధించినటువంటి మనకందరూ కూడా బానిస సంఖ్యలు తెంపినటువంటి మహానాయకుడు. కాబట్టి ఆ మహానాయకుడిగా రేపు భవిష్యత్తు ఉంది. ఆయన మళ్లీ ముఖ్యమంత్రి అవుతాడు. కేసీఆర్కు ఉన్నటువంటి నాలెడ్జ్ కానీ, తెలివితేటలు కానీ, చదువు సంధ్య కానీ అసలు రేపు వచ్చేటువంటి ఎన్నికల్లో ముఖ్యమంత్రి అవుతాడు. వచ్చే భవిష్యత్తులో భారతదేశానికి ప్రధానమంత్రి అవుతాడు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనమందరం కూడా, పార్టీ తల్లి లాంటిది, తల్లిని ఏ విధంగా కాపాడుకుంటామో ఆ విధంగా పార్టీని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడే అమరాబాద్ నుంచి వచ్చిన మా సోదరుడు చాలా చక్కగా మాట్లాడిండు. తల్లి పాలు దాగి తల్లి రొమ్ము గుద్దినట్టు. కొంతమంది పార్టీని నమ్ముకుంటారు, కొంతమంది పార్టీని అమ్ముకుంటారు. అమ్ముకునే కోవాలో మన నాయకుడు వెళ్ళిపోయిండు. కాబట్టి దయచేసి మనమందరం కూడా ఈరోజు ఏకతాటిపైకి వచ్చి ఇంకా అచ్చంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి వారికి మనమంతా కూడా అర్థమయ్యే విధంగా అవగాహన కల్పించి చైతన్యపరిచి ఇంకా పార్టీని పటిష్టం చేసుకొని, ఇప్పుడే మన నాయకులు కోరినట్టుగా రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే గ్రామ వార్డు నుంచి, సర్పంచ్ నుంచి, జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీలు, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్ కూడా 100% గెలిపించుకుంటే ఈ కన్నులు మూసుకుపోయి మన నుంచి పోయినటువంటి నాయకులకు బుద్ధి వస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇక కాంగ్రెస్ పార్టీ గురించి మీరు అంతా చెప్పారు, నేను మళ్ళీ చెప్పాల్సిన పని లేదు. ఇలా పండు ముసలి మొదలుకొని పసి పాప కూడా ఈ కాంగ్రెస్ దొంగ గ్యారంటీలు, ఈ రాక్షస పరిపాలన ఏ విధంగా ఉందో అర్థమైపోయింది. ఎప్పుడు ఓట్లు వస్తాయో, ఎప్పుడు కారు గుర్తులు గెలిపించాలని ప్రజలు సిద్ధంగా ఉన్నారు, కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. పార్టీ రైతాంగం కూడా ఇక అన్ని కులాల వారు కూడా తిరిగి బీఆర్ఎస్ పార్టీ గెలవాలి, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి కంకణం కట్టుకుని ఉన్నారనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఈరోజు మీరు ఇచ్చినటువంటి సూచనలు, సలహాలు బాగా ఉన్నాయి. మరి మర్రి జనార్దన్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ అంటారు, మరి కేసీఆర్ గారు నిర్ణయం తీసుకొని రేపు భవిష్యత్తు కూడా దృష్టిలో పెట్టుకొని మీకు ఒక్కటే మనవి చేస్తున్నా, జమిలీ ఎలక్షన్లు రాబోతున్నాయి, డీలిమిటేషన్ రాబోతుంది, రీఆర్గనైజేషన్ రాబోతుంది, మహిళలకు రిజర్వేషన్ రాబోతుంది, 2027, 2020 ఎన్నికలు రాబోతున్నాయి. అచ్చంపేట రిజర్వేషన్ ఉంటుందా, జనరల్ అవుతుందా, నాగర్ కర్నూలు ఏమవుతుంది, కల్వకుర్తి ఏమవుతుంది? ఈ విధంగా పెరిగినటువంటి స్థానాలు 119కి 175 కాబోతున్నాయి. పార్లమెంటుకు 17 నుంచి 25 కాబోతున్నాయి. కాబట్టి ఇక్కడ కూడా అవకాశాలు రావచ్చు. కాబట్టి మీరందరూ కూడా సమిష్టిగా, సంఘటితంగా, సమన్వయంతో పనిచేసి రేపు భవిష్యత్ అచ్చంపేట బీఆర్ఎస్ పార్టీకి మళ్లీ మీరు అధికారం కట్టబెట్టే విధంగా గెలిపించుకోవాల్సిందిగా మీకు అందరికి విజ్ఞప్తి చేస్తూ, జై తెలంగాణ, కేసీఆర్ నాయకత్వం. అన్న ఇలా పూటకాలు కరెక్ట్ టైం పాటించినావు, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సమయానికి దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి. సోదరులు ఇప్పుడు కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడతారు. ఏమయ్యా చల్లగున్నారు ఎందుకు అచ్చంపేట? అట్లా కాదు, వాళ్ళు వచ్చిన వాళ్ళు కేసీఆర్ అంటే ఏం చెప్పాలి? కేసీఆర్ పేరు అన్నప్పుడు పిడికి లేవాల్సింది అంతే. జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక ముందున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా
పేరు పైన నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ ఒక చిన్న పిలుపుతో ఇంతమంది నాయకులు కార్యకర్తలు తరలి రావడం అంటే కేసీఆర్ గారి నాయకత్వంపై మీకున్న విధేయత విశ్వాసానికి నిదర్శనం అనే విషయాన్ని కూడా మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు మీరందరూ మీ యొక్క ఉత్సాహాన్ని మీ కథనోత్సాహాన్ని చూస్తే రాబోయే రోజుల్లో అచ్చంపేటలో జరగబోయే స్థానిక సంస్థల ఏ ఎన్నికల్లో అయినా సరే బీఆర్ఎస్ గులాబీ జెండా ఎగరవేస్తారు ఇక్కడ ఉన్న మీరందరూ అని కూడా తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, గతం గురించి మాట్లాడుకునే దానికన్నా భవిష్యత్తులో పార్టీని అభివృద్ధి చేసుకొని పార్టీ బలాన్ని ఇక్కడ ఉన్నటువంటి నాకు మీ అందరినీ చూస్తే పార్టీ ఇక్కడ చాలా బలంగా ఉంది. ఏ ఎన్నికలైనా సరే ఎదుర్కొనే శక్తి ఇక్కడ ఉన్న తమ్ముళ్ళకు అన్నలకు అందరికీ ఉందనే విషయాన్ని కూడా చెప్తా ఉన్నా. మరి మీ పక్కనే మేము ఉంటాం. లింగాల వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటే ఏ సమయంలోనైనా సరే మేమందరం కూడా మీకు అందుబాటులో ఉంటాం. మరి మర్రన్న గారు కూడా పూర్తి స్థాయిలో మీకు టైం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మరి మేమందరం కూడా ఇళ్ళవేళలో మీరు ఎప్పుడు పిలిచినా సరే అచ్చంపేటలో మీకు ఏ అవసరం ఉన్నా సరే మరి జిల్లా స్థాయిలో మేమిద్దరం కూడా మీ వెంట ఉంటామనే విషయాన్ని జయపాలన్న అందరం కూడా మీ వెంట ఉంటామని కూడా మరొకసారి తెలియజేస్తూ నాకు వాళ్ళు పెద్దలు అన్ని విషయాలు మాట్లాడతారు కాబట్టి నాకు ఈ అవకాశం ఇవ్వడం మీ అందరు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. జై తెలంగాణ. కరెక్ట్ ఇవ్వాలి నువ్వే. ఇప్పుడు పెద్దలు మాజీ మంత్రివర్యులు అన్న లక్ష్మారెడ్డి అన్న గారిని మాట్లాడవలసి చప్పట్లు కొట్టండి. ఏది అడిగి కొట్టించుకోవాలి. ఆకలి అవుతుందా అండి? ఏం లేదు. ఆకలి మంచి బిర్యానీ ఉంది, 15 నిమిషాలు లేటుకి అంతే, వేరేం లేదు. జై తెలంగాణ, జై తెలంగాణ. అచ్చంపేట నియోజకవర్గ ముఖ్య నాయకుల కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనానికి అధ్యక్షత వహించిన మాజీ శాసనసభ్యులు ప్రస్తుతం ఇన్ఛార్జ్ మరి జనార్దన్ రెడ్డి గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు ఇచ్చేసిన మాజీ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, పెద్దలు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఈ ప్రాంతానికి సుపరిచితులైన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, మాజీ శాసనసభ్యులు పెద్దలు జయపాల్ యాదవ్ గారు, హర్షవర్ధన్ రెడ్డి గారు, అట్లాగే ఈ నియోజకవర్గంలో అన్ని సందర్భాల్లో రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన పెద్దలు పోకల మనోహర్ గారు, మాజీ మున్సిపల్ చైర్మన్స్ నరసింహులు గౌడ్ గారు, తులసిరామ్ గారు, ఇంకా వేదిక మీద ఉన్న అచ్చంపేట నియోజకవర్గానికి సంబంధించిన పెద్దలందరికీ పేరు పేరున మండల ప్రెసిడెంట్స్ కి, మాజీ జడ్పీటీసీలకి, మండల పార్టీ అధ్యక్షులకు, సర్పంచులకు, మాజీ సర్పంచులకు, ఎంపీటీసీలకు, మిగతా ముఖ్య నాయకులందరికీ, అట్లాగే మిగతా నాయకులు బైకన్ శ్రీనివాస్ గారు, ఇంతియాజ్ గారు, కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ గారు, మాజీ చైర్మన్ గారు, మిగతా పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ మీడియా మిత్రులందరికీ, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో గతంలో కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్ల పాలనలో వెనుకబడ్డ మహబూబ్నగర్ జిల్లాలో అచ్చంపేట ఇంకా వెనుకబడిన ఒక పరిస్థితి ఉంది. కానీ వెనుకబడలేదు. చైతన్యంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నెంబర్ 1 అచ్చంపేట ఎవరు అనేది నా భావన. మరి ఈరోజు ఇంత బ్రహ్మాండంగా నాయకుడు లేకున్నా ఇంత పెద్ద ఎత్తున మీరు అందరు తరలి వచ్చి మేము కేసీఆర్ వెంబడే ఉంటాం, భవిష్యత్తులో కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని మీరు అందరూ ఆలోచిస్తున్నది చాలా సంతోషం. ఈరోజు మీకు ఇంతకుముందు మీకు ఒక్కడే నాయకుడు ఉంటుండే ఇన్ఛార్జిగా, ఇలా వేదిక మీద ఉన్న అందరం మీకు అండగా ఉంటాం. అడుగడుగునా
మీకు ఏ అవసరం వచ్చినా ఎప్పుడు ఏది వచ్చినా మాకు ఎవరికి ఫోన్ చేసినా లేదు, మీకు ఏ సమస్య అందరం కలిసి మీ ఎంబడి ఉంటామని ఎంత కూడా తెలియజేస్తా ఉన్నాం. అయ్యా ముఖ్యంగా మన అందరూ ఒకటి ఆలోచన చేయాలి. తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు ఏర్పడ్డ బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ మిగతా పార్టీలకు భిన్నమైన పార్టీ మన పార్టీ. మిగతా పార్టీలు ఏ పార్టీ అయినా సరే, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు, అవి కేవలం అధికారం కొరకు ఏర్పడ్డ పార్టీలు, అధికారం కొరకు తప్పించే పార్టీలు. కానీ మన పార్టీ తెలంగాణ రాష్ట్రం కొరకే సాధన కొరకు ఏర్పడ్డ టీఆర్ఎస్ పార్టీ మనది. తెలంగాణ రాష్ట్ర సాధన ఏకైక లక్ష్యంగా, తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా ఏర్పడి పాటుపడుతున్న పార్టీ మనది కేసీఆర్ గారి ఆధ్వర్యంలో. మరి మనందరూ చూస్తా ఉన్నాం, గత 9.5 సంవత్సరాలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఒక రామరాజ్యంగా మన రాష్ట్రం నడిచింది. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని కార్యక్రమాలను మన రాష్ట్రంలో చేసుకోవడం జరిగింది. మరి గతంలో 70 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ కావచ్చు, మిగతా పార్టీలు కావచ్చు, మరి ఏ అభివృద్ధి పట్టించుకోలేదు, ఏ మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేకపోయారు. అన్ని రోజుల్లో ఈరోజు మాట్లాడతారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, గత 10 సంవత్సరాలు సిగ్గుసేర ఉండాలి మాట్లాడడానికి. మరి 10 సంవత్సరాలు గతంలో 50 సంవత్సరాలు మీరు ఏ వర్గం పెట్టినరు? మరి 50 సంవత్సరాల మీ పాలనలో రాష్ట్రంలో, కేంద్రంలో మొత్తం కూడా దేశం, రాష్ట్రం మొత్తం నాశనం చేశారు. మీరు 50 ఏళ్ళు చక్కగా చేసింటే ఈరోజు మాకు చేసే పనే లేకుంటుండే. మరి మీ చేతగాని తనంతోనే, మీ చేతగాని ఆలోచనతోనే రాష్ట్రం వెనుకబడ్డది, దేశం వెనుకబడ్డది. మరి కొంత కాలంలోనే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముఖ్యంగా మనిషి జీవించడానికి అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగింది. ఇంతకుముందు మనోహర్ గారు చెప్పినట్టుగా గతంలో మన పరిస్థితి ఏంటి? తాగడానికి నీళ్ళు లేని పరిస్థితి, తినడానికి తిండి లేదు, కరెంటు లేకుంటుండే, రోడ్డు లేకుంటుండే. ఇవన్నీ కూడా కేవలం 9.5 సంవత్సరాలు అన్ని కూడా చేయడం జరిగింది. మరి గుజరాత్ లో కూడా లేనటువంటి మిషన్ భగీరథ కార్యక్రమం మన రాష్ట్రంలో ఏర్పాటు చేసి అక్కడ ముఖ్యమంత్రి గారు మూడు టర్ములు ముఖ్యమంత్రి, 3 టర్ములు ప్రధానమంత్రి ఉన్న గుజరాత్ కూడా ఈరోజు ఇంటింటికి నీళ్ళు లేవు, నల్ల నీళ్ళు లేవు. అదే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన తెలంగాణ రాష్ట్రంలో మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇంటికి, ప్రతి గ్రామానికి, ప్రతి మారుమూల తాండాలకు, మారుమూల పల్లెకు ప్రతి ఇంటికి నీళ్లు అందించడం జరిగింది. ఇది గతంలో ఎవరు ఆలోచన చేయలేదు. ఇది అట్లాగే ముఖ్యంగా మనందరం కూడా వ్యవసాయాధారం ఆధారపడి జీవించే ప్రజలం అందరూ కూడా డైరెక్టర్, ఇండైరెక్టర్ అందరూ కూడా వ్యవసాయమే మనకు ఆధారం. మరి ఆ వ్యవసాయానికి అండగా ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి దేశంలోనే కేసీఆర్ గారు. గతంలో చాలా మంది మాట్లాడారు, ప్రధానమంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, రైతే రాదు, రైతే వెన్నెం కానీ మాట్లాడారు. రైతు వెన్ను విరిచేది తప్ప రైతుకు చేసింది పాపం ఎవరు పోలే. వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి రైతు సంతోషంగా ఉండాలి, రైతు సుఖంగా ఉండాలి, రైతు బాగుంటేనే రాష్ట్రం, దేశం బాగుంటుంది ఆలోచన చేసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మరి దానికి తగ్గట్టుగానే రైతు బంధు ఏర్పాటు చేసి రైతులకు ఈ చేయుతగా నిలవడం జరిగింది. 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చి బ్రహ్మాండంగా రైతులకు అండగా నిలవడం జరిగింది. అంటే రైతు బీమా కార్యక్రమం, రైతు ఎవరైనా చనిపోతే ఆ కుటుంబానికి రైతు బీమాను అందించడం జరిగింది. సరే చెప్పుకుంటూ పోతే మొత్తం ఎంత గంటలు, 2 గంటలు చెప్పొచ్చు కార్యక్రమాలు. అయినా మీకు ఇప్పుడు మీ నాయకులు మాట్లాడే మాటలు విన్న తర్వాత మీకు కొత్తగా నేను చెప్పడానికి ఏం లేదు. మాకు మీ చైతన్యం, మీ మాటలు, మీ ఆలోచన విధానం, మేము కూడా ఎవరికి ఆలోచించిన కార్యక్రమాలు, మాటలు కూడా మీరు చెప్పడం జరిగింది. చాలా సంతోషం. మరి ఒకటే, మనకు శ్రీరామ రక్ష టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు అండ. ఇలా నాయకులు ముఖ్యం కాదు, పార్టీ ముఖ్యం. మనకు ఈ పార్టీలో తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు 2001లో టీఆర్ఎస్ పార్టీ స్థాపించిన నాటి నుంచి ఎంతో మంది వస్తున్నారు, పోతున్నారు, కానీ పార్టీ అట్లే ఉన్నది. చాలా సందర్భంలో పార్టీ పైన అయిపోయింది, పార్టీ అయిపోయింది, ఏం లేదు అన్న సందర్భంలో కూడా పార్టీ మళ్ళీ ఉవ్వెత్తన వేసి మరి పార్టీ బ్రహ్మాండంగా ముందుకు రావడం జరిగింది. మరి ఇప్పుడు ఇంత బ్రహ్మాండంగా పార్టీ ఉన్న సందర్భంలో నిజంగా ఈ పార్టీని వీడడం అనేది దురదృష్టకరం. మరి ఇటువంటి తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష ఉన్న టీఆర్ఎస్ పార్టీ బట్టి మనందరూ ఉందాం. మనందరూ కూడా మళ్ళీ కేసీఆర్ గారి పాలన చూద్దాం, కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చూసుకుందామని. అట్లాగే రేపు వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్లో మీ అందరికి అవకాశాలు వస్తాయి. ఆల్రెడీ గతంలోనే
మన బీఆర్ పార్టీ సర్వేలో అచ్చంపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అన్ని సీట్లు గెలిచాను ఉంది. ఇప్పుడు మీ చైతన్యం వస్తే ఖచ్చితంగా లోకల్ పార్టీ ఎలక్షన్లో అన్ని సీట్లు కూడా మనకు గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. దాని తగ్గట్టుగా మనం పనిచేద్దాం. మీ అందరికి అన్ని రకాలు ఎప్పుడు ఏమి అవకాశం అవసరం వచ్చినా ఏ రకమైన అండ కావాలన్నా ఎప్పుడు మమ్మల్ని రామని తప్పకుండా వచ్చి మీకు అండగా ఉండని తెలియజేస్తూ మీ అందరితో తెలుస్తాను. జై తెలంగాణ. ఇప్పుడు పెద్దలు మన పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. నమస్కారం మిత్రులారా, చాలా ఆనందంగా ఉన్నది, చాలా బాధగా కూడా ఉన్నది. ముందు బాధ గురించి చెప్తా, తర్వాత ఆనందం గురించి చెప్తా. బాధ ఎందుకయ్యా అంటే నేను ఏ నల్లమల అడవుల్లో అయితే అక్షరాలు దిద్దిన్నో, ఏ నల్లమల అడవుల్లో అయితే నడక నేర్చుకున్నానో, ఆ నల్లమల అడవులల్లా నన్ను పార్లమెంటు అభ్యర్థిగా ఈ అచ్చంపేట నియోజకవర్గానికి ఇదే బర్కతుల్లా ఫంక్షన్ హాల్లో మరి ఆ రోజు బాలరాజు గారు నేను ఇద్దరం ఇదే వేదిక మీద నరసింహగౌడ్ గారు ఇంకా చాలా మంది నాయకులు ఉన్నారు, అందరం కలిసి ఇదే వేదిక మీద మీ అందరికీ నేను ఒక పార్లమెంట్ అభ్యర్థిగా పరిచయం అయినా. అవునా కాదా? ఎర్రటి ఎండను కాదని అప్పటికే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉండే ఎమ్మెల్యే అత్యంత క్రూరంగా మన కార్యకర్తల మీద ఎక్కడ పడితే అక్కడ కేసులు పెడుతున్నా కూడా, బిడ్డ నువ్వు జైలు వేసినా ఉరికమ్మ ఎక్కించినా మేము మాత్రం మా గులాబీ జెండాను వదలం, కేసీఆర్ గారిని వదలమని ఆ రోజు ఎర్రటి ఎండలో ఇక్కడికి వచ్చి మీరు ఏ అభ్యర్థిని పెట్టినా కూడా మేము గెలిపిస్తాం అని చెప్పి ఆ రోజు మీరందరూ ఇక్కడికి వచ్చిండ్రు. ఆ రోజు ఇక్కడే బాలరాజు గారు ఉన్నారు. కానీ నాకు ఇలా ఎంత బాధ అవుతున్నదంటే ఇదే హాల్లో మరి ఈ యుద్ధం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఘోరమైన నేరాలకు, అదే విధంగా బీజేపీ కాంగ్రెస్ ను ఒక కూటమిగా మారి బీఆర్ఎస్ మీద పూర్తిగా దౌర్జన్యం చేస్తున్న ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మీరందరూ కూడా వీరోచిత పోరాటం చేస్తున్న ఈ సమయంలో మీకు అండగా నిలబడి మీకు మార్గదర్శనం చేయాల్సిన నాయకుడు ఇలా అస్త్ర సన్యాసం చేసి వెళ్ళిపోయిండు. ఆయన గువ్వల బాలరాజు గారు. ఇది బాధ. ఇక మిత్రులారా ఆనందం. మరి అలా మీరు ఆగస్టు 15 నాడు ఎంత స్వాతంత్రం వస్తే భారతదేశ ప్రజలు ఎంత ఆనందంగా ఉన్నారో ఇవాళ అచ్చంపేట ప్రజలు కూడా అంత ఆనందంగా ఉన్నారని మీరు మాట్లాడుతున్న తీరు, మీరు ఈరోజు ఎన్ని కష్టాలున్నా కూడా ఒక్క ఫోన్ కాల్తోనే ఇక్కడికి వచ్చిన తీరు అనేది ఇలా ఆనందం కలిగిస్తా ఉన్నది. మిత్రులారా, ఈ రోజు మీరు అచ్చంపేటలో పెట్టిన ఈ ఆత్మీయ సమావేశం కేవలం అచ్చంపేటకే కాదు, మొత్తం తెలంగాణ కూడా ఒక వార్నింగ్ ఇస్తున్నది. బిడ్డ, నల్లమల అంటే కేవలం పిరికి పందలే ఉండరు. నల్లమలలో చిరుత పులులుంటాయి, పెద్ద పులులుంటాయి. ఆ పెద్ద పులులే ఈరోజు కార్యకర్తల రూపంలో వచ్చిండ్రు. మీరు మీ స్వార్థాన్ని చూసుకొని మీ స్వప్రయోజనాల కోసం అవకాశవాదులుగా మారి, వెన్నుపోటుదారులుగా మారి, బయటికి పోయి తల్లి లాంటి పార్టీ మీద రాళ్ళేస్తే మేము కొదమ సింహాలమైతాం, పెద్ద పులులమైతాం బిడ్డ అని చెప్పి అలా అచ్చంపేటలో కార్యకర్తలందరూ నినదీస్తున్నారు. మీరు కేవలం అచ్చంపేటలో ఉండే గువ్వల బాలరాజు గారికి మాత్రమే వార్నింగ్ ఇస్తలేరు. మొత్తం తెలంగాణలో ఎవరైతే గోడ మీద పిల్లులు ఇప్పటికి కూడా గోతి కాడ నక్కల్లా కూర్చున్నారో
వాళ్ళందరికీ కూడా అచ్చంపేట ఒక దిక్సూచిగా మారింది అలా మిత్రులారా. నిజానికి మీరు ఎంత కష్టపడ్డారు నా పార్లమెంట్ ఎలక్షన్లలో నాకు ఇప్పటికి గుర్తుంది మిత్రులారా. మద్దిమడుగుల, పదరాల, వంకేశ్వరంల, లింగాల, బల్మూరుల, లింగాలలో అయితే రాత్రి కాంగ్రెస్ వాళ్ళందరూ వచ్చి కొట్టడానికి పోతే బీఆర్ఎస్ కార్యకర్తలు తమ చేతులనే ఆయుధాలుగా మార్చి కాంగ్రెస్ దుర్మార్గులకు అడ్డం పడ్డ రోజులు కూడా నాకు గుర్తున్నాయి మిత్రులారా. లింగాల, బల్మూర్ల, అదే విధంగా ఉప్పునూతల, అదే విధంగా చారకొండల, అదే విధంగా అచ్చంపేట పట్టణంలో పోల్శెట్టిపల్లి గ్రామంలో ఎక్కడైనా కూడా మీరు కొట్లాడుతూనే ఉన్నారు మిత్రులారా. కొట్లాడిండ్రు, అద్భుతంగా ఓట్లు తీసుకొచ్చిండ్రు. కానీ ఒక్క ఓటమితోనే కుంగిపోతే ఎట్లా బాలరాజు గారు? నాకైతే అర్థం కాలేదు. ఆయన వీడియోలన్నీ చూసిన, ఆయన ఇంటర్వ్యూలో చెప్తున్నారు, ఒక కార్యకర్త అయితే నిన్నగాక మొన్న ఒక మీటింగ్ కొడితే కార్యకర్త 2 చేతులు జోడించి, సార్ 2007 సంవత్సరం నుంచి మీతోనే తిరుగుతున్నాను, దయచేసి పోకండి సార్, బీఆర్ఎస్ పార్టీ గెలవబోతున్నది, మీరెందుకు పోతున్నారు సార్ అంటే ఆయన గుండె కరగలేదు. ఇవాళ ఎక్కడ పోయిండండి ఆయన? బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు దగ్గరికి పోయిండు. ఇదేనా ఒక బీఆర్ఎస్ నాయకుడు చేయాల్సిన పని? ఒక ఎంపీగా పోటీ చేసిండ్రు, మీరు 2 సార్లు ఎమ్మెల్యే అయినరు, చీఫ్ విప్గా మీకు విప్గా అవకాశం ఇచ్చారు పెద్దలు కేసీఆర్ గారు. అదే విధంగా మీకు నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షులుగా చేసిండ్రు. ఇంతమంది గొప్ప మనసున్న కార్యకర్తలు, పార్టీని ప్రాణానికన్నా ఎక్కువగా ప్రేమించే కార్యకర్తలు, నాయకులు ఇంతమంది ఉండగా ఏ విధంగా మీరు మనసు చంపుకొని ఆ బీజేపీకి పోయినరు బాలరాజు గారు? నిరంతరం ఈ తెలంగాణను దోచుకోవడానికి కాంగ్రెస్ బీజేపీలు 2 ఒకటై కేసీఆర్ గారిని ఎంతో ఇబ్బంది పెడుతూ, కేటీఆర్ గారిని ఇబ్బంది పెడుతూ, మరెందరో సీనియర్ నాయకులను ఇబ్బంది పెడుతున్న ఈ తరుణంలో మనం కేసీఆర్ గారి వైపు ఉండాలనా లేకపోతే బీజేపీ వైపు ఉండాలనా? చెప్పండి మిత్రులారా, ఎవరి వైపు ఉండాలి? మనం గట్టిగా చెప్పండి. కేసీఆర్ గారి వైపు ఉండాలి మనం. ఇలా బాలరాజు గారు అస్త్ర సన్యాసం చేసిపోయాడు మిత్రులారా. నేను మళ్ళీ చెప్తున్నా, నాకు కాదని కేసీఆర్ గారు ప్రవీణ్ కుమార్కి ఇచ్చిండ్రు అని అన్నారు మిత్రులారా. మళ్ళీ చెప్తున్నా మిత్రులారా, నేను ఎంపీగా కావాలని నేను బీఆర్ఎస్ పార్టీలోకి రాలేదు. మీ అందరికి చెప్తున్నా సభాముఖంగా, నేను ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో కేసీఆర్ గారి ఆలోచన విధానం, కేసీఆర్ గారు ఉద్యమించి తెలంగాణను రాజ్యాంగబద్ధంగా తీసుకొచ్చిన విధానం, అదే విధంగా తీసుకొచ్చిన తెలంగాణను కేవలం 10 సంవత్సరాల్లోనే బంగారు తెలంగాణగా మార్చి దేశంలో నెంబర్ 1 చేసిన విధానం, ఆ విధానాన్ని నచ్చి నేను వచ్చిన. మిత్రులారా, మీ అందరికి కూడా తెలుసు, నాకు రేవంత్ రెడ్డి ఫోన్ చేసిండు. ఫోన్ చేసి, అన్న నీకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ పదవి ఇస్తా. ఆయనని సభాముఖంగా చెప్పిండు, నేను కాదు చెప్పింది, ఆయనే చెప్పిండు. నీకు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ ఇప్పుడు వనపర్తి చిన్నారెడ్డి ఉన్నారు కదా, డాక్టర్ చిన్నారెడ్డి, ఆ పదవి కూడా ఇస్తా అన్నాడు. నేనన్నా, అన్న నేను కేసీఆర్ గారికి మాట ఇచ్చిన, ఆయన ఎంబడే నడుస్తా కాబట్టి ఆ పార్టీ అధికారంలో లేకపోయినా నేను బీఆర్ఎస్ పార్టీ ఎంబడే పోతా అని చెప్పిన. నేను ఆ రోజు కేసీఆర్ గారికి ఆ నందినగర్ నివాసంలో గువ్వల బాలరాజు గారు కూడా ఉన్నారు. ఆ నందినగర్ నివాసంలో నాకు నాగర్ కర్నూలు ఎంపీ సీట్ ఇస్తేనే నేను వస్తా అని ఎప్పుడు కూడా చెప్పలేదు గువ్వల బాలరాజు గారు. మీకు నోరు ఎట్లొస్తుందో నాకైతే తెలియడం లేదు. అది కాకుండా మళ్ళీ నిరంజన్ రెడ్డి గారిని నిందించడం, వారికి అసలు సంబంధమే లేదు ఈ నిర్ణయంలో. కేసీఆర్ గారు, వారికి తెలుసు 50 సంవత్సరాల రాజకీయ జీవితం, ఎక్కడ ఎవరు గెలిస్తే, ఎక్కడ ఎవరిని పెడితే ఎవరు గెలిస్తారు, గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయన్న నమ్మకంతో వారు నన్ను ఇక్కడికి పంపించారు. మిత్రులారా, నేను ఈ పార్టీలో, రెండో విషయం చెప్తున్నా, నేను ఈ పార్టీలో నాకు ఈ పదవి ఇస్తానని నేను రాలేదు మిత్రులారా. నేను ఈ పేద వర్గాలు, అనాదిగా అణచివేయబడ్డ వర్గాలు, అది మద్దిబడి కావచ్చు, వట్టివారిపల్లి కావచ్చు, పదర కావచ్చు, వంకేశ్వరం కావచ్చు, మైలారం కావచ్చు, మాచారం కావచ్చు, ఉప్పునూతలు కావచ్చు, ఈ ప్రాంతాల్లో అనాదిగా పోల్చెట్టిపల్లి కావచ్చు, జత్తి సదగోడు కావచ్చు, ఈ ప్రాంతంలో అనాదిగా అణచివేయబడ్డ వర్గాలు,
అనాదిగా సంపదకు దూరమైన వర్గాలు, జీవోత్సవాలుగా బతుకుతున్న వర్గాలు, ఈ వర్గాలు బాగుపడాలి. అంతే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తేనే, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ వర్గాలకు న్యాయం జరుగుతుందని నమ్మి వచ్చిన నాకు మినిస్ట్రీ ఇవ్వాలనో, లేకపోతే నాకు ఒక పదవి ఇవ్వాలనో, లేకపోతే నాకు ఎంపీ ఇవ్వాలనో నేను రాలేదు మిత్రులు. అవన్నీ చూసినా నేను 55 సంవత్సరాల వయసులో 7 సంవత్సరాల ఐపీఎస్ పదవి మిగిలి ఉండగానే నేను రాజకీయాల్లోకి వచ్చిన. నా మిత్రులు చాలా మంది కూడా ఇప్పుడు చాలా రాష్ట్రాల్లో డీజీపీలుగా ఉన్నారు. నా మిత్రులు చాలా మంది చాలా రాష్ట్రాల్లో డీజీపీలుగా ఉన్నారు. నేను కూడా సర్వీస్లో కంటిన్యూ ఉంటే తెలంగాణలో నాకు కూడా డీజీపీ హోదా వచ్చేది. కానీ నేను ఒక్కనే డీజీపీ అయితే నాకేం లాభం? నేను ఏ సమాజం నుంచి వచ్చిందో, నేను ఏ వెంకటేశ్వర్ల బావిలో చదువుకున్నానో, నేను ఏ తుర్కపల్లిలో ఏ మొలక మామిడి చెరువులో నీళ్లు తాగినో, ఆ మొలక మామిడి ప్రజలు, ఆ మాచారం ప్రజలు, ఆ చంద్రసాగర్ ప్రజలు, రంగాపూర్ తండ ప్రజలు, సిద్ధాపూర్ తండాల ప్రజలు వాళ్ళు బాధల్లో ఉన్నారు. నేను నా స్వార్థం చూసుకుంటే సరిపోదు, వాళ్ళ కోసం పనిచేయాలని చెప్పి నేను రాజకీయంలోకి వచ్చిన. బాలరాజు గారు మీరేమన్నారు? ప్రవీణ్ కుమార్ కాదు, ప్రవీణ్ కుమార్ తాత వచ్చినా నన్ను ఏమనలేరు అన్నారు. ఇగో ఇక్కడ వచ్చారు మీ తాతలందరూ ఇక్కడే ఉన్నారు, ఇక్కడే ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదన్నారు మీరు. ఇగో బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు అంతా ఇక్కడనే ఉంది, ఉందా లేదా? అందుకొరకే మిత్రులారా, పార్టీ అంటే ఫ్లెక్సీల మీద ఫోటోలు కాదు మిత్రులారా. పార్టీ అంటే డీపీ కాదు వాట్సాప్లో. పార్టీ అంటే రోజు పెట్టుకునే స్టేటస్ కాదు. పార్టీ అంటే ఒక అధినాయకుడు ఒక గొప్ప కలగని, నేను ఈ ప్రపంచం నుంచి పోయిన తర్వాత కూడా నా కళ నిజమవుతుందని నమ్మి ఆ కళను ఆలోచనగా మార్చి దానికి అక్షర రూపం ఇచ్చి వందలాది మంది మేధావులతో మాట్లాడి దానికి ఒక ఆచరణ కల్పించి ఒక్కడైనా సరే మధ్యమడుగు నుంచి మన్ననూరు దాకా, మన్ననూరు నుంచి కొడంగల్ దాకా, కొడంగల్ నుంచి కోదాడ దాకా, అలంపూర్ నుంచి ఆదిలాబాద్ దాకా, ఆసిఫాబాద్ దాకా, ఎండనక వాననక రేయనక పగలనక అడవులల్లా, అదే విధంగా ఇంకెక్కడో ప్రతి చోట కూడా ఎన్ని అవమానాలను ఎదుర్కొన్న ఆ నాయకుడు నడుస్తుంటే నువ్వు ఒక్కడివే ఎందుకు నడుస్తావు? నీతో పాటు మేము కూడా నడుస్తాం. మా ప్రాణాలు పోయినా మంచిదే, మా ఆస్తులు కబ్జా చేసినా మంచిదే, మా మీద వందల పోలీసు కేసులు పట్టినా మంచిదే. మీ కళ నిజం కావాలన్న నాయకుడితో నడిచేవాడే నిజమైన పార్టీ కార్యకర్త. ఫ్లెక్సీలలో ఫోటోలు లేదనో, నాకు ఈ పోస్ట్ రాలేదనో, వాట్సాప్ లో నేను పెట్టిన పోస్టుకు రెస్పాన్స్ ఇవ్వలేదనో, లేకపోతే నాకు ఈ పదవి ఇవ్వలేదనో, నాకు ఈ కాంట్రాక్ట్ ఇవ్వలేదనో, లేకపోతే నన్ను అవమానించిందనో, లేకపోతే నన్ను ఇంట్లోకి రానియలేదనో అలిగిపోయేవాడు కార్యకర్త కాదు. వంగూరులో మాకు దొంగ ఓట్లు వేస్తున్నారని మన బీఆర్ఎస్ నాయకులు పోయి అడిగితే ఘోరంగా కొట్టిండ్రు వంగూరులో బీఆర్ఎస్ నాయకులు. నా వీడియోలు ఉన్నాయి. ఆ వీడియోలను తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పోతే ఎవడైతే కొట్టిండో వాడిచ్చిన కంప్లైంట్ కేసుగా చేపించిండు వంశీకృష్ణ. ఎవరైతే తన్నులు తిన్నారో వాళ్ళను నిందితులుగా మార్చిండ్రు. ఇది దౌర్జన్యం జరుగుతున్నది. కొండారెడ్డిపల్లిలో సాయిరెడ్డి అనే ఒక మాజీ సర్పంచ్ నా చావుకు రేవంత్ రెడ్డి సోదరులే కారణం అని చెప్పి ఒక పేపర్ మీద రాసి చచ్చిపోతే ఇప్పటి వరకు కూడా ఆ కేసులో రేవంత్ రెడ్డి సోదరులైన కృష్ణారెడ్డి, తిరుపతి రెడ్డి వీళ్ళను ఒక్క క్షణం కూడా ప్రశ్నించలేదు. బాలరాజు గారు, మీరు ఈ దౌర్జన్యాలకు వ్యతిరేక కదా పొట్లాడాల్సింది. అచ్చంపేట పట్టణంలో ఒక మాజీ కౌన్సిలర్ ఇంటికి పెద్ద పెద్ద గుత్ప కట్టెలు పట్టుకొని కాంగ్రెస్ నాయకులు పట్ట పగలే 2 గంటలకు ఆ నాయకుడి ఇంటి మీద దాడి చేసి బెడ్రూమ్ తలుపులు వలగొట్టి లోపలికి పోయి వాళ్లకు గాయాలు చేస్తే ఆ కాంగ్రెస్ దౌర్జన్యాల మీద కదా నువ్వు పొట్లాడాల్సింది. పదరలో కానీ, వంకేశ్వరంలో కానీ, వంగూరులో కానీ, బల్మూరులో కానీ, అంబటిపల్లిలో కానీ బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలను కేసీఆర్ గారి గొప్పతనాన్ని స్టేటస్ గా పెట్టుకుంటే 35 రోజులు జైల్లో పెట్టిన కార్యకర్తలను కాపాడుకోవాల్సింది కదా నువ్వు చేయాల్సింది. లక్షల ఎకరాల భూములకు సాగునీరు మళ్లించి బనక చెర్ల లాంటి కుట్రలను కాదని రాత్రింబవలు అక్కడే పండుకొని 24 నెలల్లోనే ప్రపంచంలో అత్యంత
పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరాన్ని కేసీఆర్ గారు నిర్మిస్తే ఆ కాళేశ్వరాన్ని బాంబులతో కూల్చి ఆ కాళేశ్వరాన్ని కూలేశ్వరం అని చెప్పి ఈరోజు ఉల్టా కేసీఆర్ గారిని పీసీ ఘోష్ కమిషన్ కు పిలుస్తుంటే ఆ నాయకుడికి అడ్డంగా నిలబడి సార్ మేమున్నాం మీరు ఇట్లనే కూర్చోండి అని అడగాల్సింది కదా నువ్వు చేయాల్సింది బాలరాజు గారు. అవునా కదా మిత్రులారా? ఈరోజు ఎన్నో నేరాలు ఎన్నో ఘోరాలు నడిస్తే కేసు, ఏసీబీ నుంచి తెలంగాణ భవన్ కు కేటీఆర్ నడుచుకుంటూ వస్తే కేసు, కేటీఆర్ మేడిగడ్డ ప్రాజెక్టుకు పోతే కేసు, హరీష్ రావు గారు ఏదో సభలో మాట్లాడితే పంజాగుట్టలో కేసు, టెలిఫోన్ ట్యాపింగ్ కేసు, రేవంత్ రెడ్డి తన సొంత మంత్రుల మీద అత్యంత అధునాతనమైన టూల్స్ ను ఇజ్రాయెల్ నుంచి తీసుకొచ్చి వాటితోని తన ఓన్ మంత్రుల మీద ట్యాపింగ్ చేస్తే దాని మీద కేసు లేదు. కానీ కేటీఆర్ చేసిందంట ట్యాపింగ్, కేసీఆర్ చేసిందంట, హరీష్ రావు చేసిందంట, ఇంకెవరో చేసిందని చెప్పేసి ఈ కేసు. తెలంగాణను ఒక చైనా లాగా తయారు చేయాలని, తెలంగాణలో ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకురావాలని, తెలంగాణను చైనా కన్నా గొప్పగా తీర్చిదిద్దాలని కేటీఆర్ గారు మొబిలిటీ వ్యాలీ తీసుకొస్తే ఆ మొబిలిటీ వ్యాలీ తీసుకొచ్చినందుకు ఫార్ములా ఈ అనే కేసు. వీటికి వ్యతిరేకంగా కదా బాలరాజు గారు మనం కొట్లాడాల్సింది. ఎక్కడ పోయింది మీరు? రామచంద్రరావు దగ్గరికి పోయింది. ఎవరి రామచంద్రరావు, ఎవరి బీజేపీ? 8+8. ఒకవైపు చికెను ఫిష్ కర్రీతో కోట్లాడుకునే మల్లు రవి, ఆయన తెలుసుగా మీకు కొల్లాపూర్లో చికెన్ కర్రీ ఫిష్ కర్రీ, వీటి కోసం కొట్లాడుకునే కాంగ్రెస్ నాయకులు 8 మంది, బీజేపీ వాళ్ళు 8 మంది. 8+8 ఎంత? 0. 16 కాదు, 0. ఈ 8+8 16 కావాల్సిన వాళ్ళు 0 ఈ తెలంగాణ ప్రయోజనాలను బొంద పెడుతుంటే వీళ్ళకి కదా నువ్వు వ్యతిరేకంగా పోరాడాల్సింది బాలరాజు గారు. ఎట్లా ఏ మనసుతో పోయినరు మీరు? ఆ కార్యకర్త ఏడుస్తుంటే మనకు కన్నీళ్ళు వస్తున్నాయి. ఎంత ప్రాణమిచ్చి ప్రేమించురా బాబు వీళ్ళంతా అనిపిస్తుంది అచ్చంపేటల. అలాంటి టోళ్ళను వదిలేసి అస్త్ర సన్యాసం చేయిపోయిన మిత్రులారా, ఇంతకన్నా చెప్పేదేం లేదు మిత్రులారా. మీకు మళ్ళీ చెప్తున్నా, ముందు శ్రీశైలం మల్లికార్జున స్వామి దగ్గరికి పోవాలంటే ముందు ఉమామహేశ్వర స్వామి దగ్గరికి చంద్రసాగర్ చెరువు మీద నుంచి పోవాలి. అవునా కాదా? అలాగే ఎమ్మెల్యే గెలవాలంటే ముందు మనం చేయాల్సింది ఏం పని? స్థానిక సంస్థలలో గెలవాలి. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా ఇంతమంది అగ్రనాయకులు ఈరోజు వేదిక మీద మిమ్మల్ని కడుపులో పెట్టి కాపాడుకుంటారు మిత్రులారా. మీరు ఎప్పటికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. మీరు తప్పు చేయనంత వరకు ఏ ఎస్ఐ అయినా, ఏ సిఐ అయినా, ఏ డిఎస్పీ అయినా, ఎవరైనా కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు. అవసరం అనుకుంటే మేమందరం కూడా మీతో పాటు కల్వకుర్తి జైల్లోకి వస్తాం. శ్రీకాంతచారి, వేణుగోపాల్ రెడ్డి, ఇషాంత్ రెడ్డి, భోజ్యా నాయక్, సాయి కుమార్, వీళ్ళందరి త్యాగం కంటే గొప్పదా మన జీవితం? అవునా కాదా? వాళ్ళు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు చూడకుండా పోయారు, గురుకులాల ప్రాజెక్టులు చూడకుండా పోయారు, మిషన్ భగీరథ నీళ్లు తాగకుండా పోయారు. ఒక్కసారి ఆలోచించండి. కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లలో మొలిచి ఆ నీళ్లు వచ్చిన చేళ్లలో మొలిచిన విత్తనాలను తినే అదృష్టం లేకుండా పోయారు. సిరిపురం యాదయ్య చచ్చిపోతే కూడా నీ పేరేం పేరు బిడ్డ అంటే తెలంగాణ అన్నాడు. మీ నాయన ఏం చేస్తాడంటే తెలంగాణ, మీ అమ్మ పేరేం పేరు అంటే తెలంగాణ అని చెప్పి అపోలో హాస్పిటల్లో ఏడుస్తూ చనిపోయాడు. జై తెలంగాణ అని చనిపోయాడు. నేను చూసిన ప్రత్యక్ష సాక్షిగా. వాళ్ళందరి త్యాగాల కంటే గొప్పదా మన జీవితం? ఎంత స్వార్థం, ఇంత స్వార్థం ఉండొచ్చా నాయకుడికి? అందుకొరకే మిత్రులారా, దయచేసి రాత్రింబవళ్ళు ఉప్పు నూతలు కానీ ప్రతి గ్రామంలో కూడా రాత్రింబవళ్ళు ఈ మోసాన్ని, ఈ ఘోరాన్ని ఇదంతా కూడా ప్రజలకు వివరించి రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ జెండా 100కు 60 కాదు, ఇంతకుముందు ఒక వక్త అన్నాడు 100కు 60 కాదు, 100కు 100 గ్రామాల్లో మన జెండానే ఎగరాలి. అవునా కాదా? అందరూ 2 చేతులెత్తి ఒకసారి చెప్పండి, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. కొంచెం ఎక్కువగా సమయం తీసుకున్నందుకు సభాధ్యక్షులు మర్రి జనార్దన్ గారికి క్షమాపణలు. థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చిన కార్యకర్తలను స్వచ్ఛందంగా గులాబీ జెండాను గుండెల్లో పెట్టుకొని
ఎవరున్నా లేకున్నా గులాబీ జెండా ఖచ్చితంగా రేపు రాబోయే స్థానిక ఎలక్షన్ లో మీ అండదండలతోటి మీ యొక్క సహకారంతోటి ఖచ్చితంగా రేపు జరగబోయే సర్పంచ్ ఎలక్షన్ లో ఎంపీటీసీ ఎలక్షన్ లో ఖచ్చితంగా ప్రతి గ్రామంలో గులాబీ జెండా ఎగరేస్తాం. ఖచ్చితంగా మాకైతే మీ యొక్క సపోర్ట్ కావాలని చెప్పేసి మీరు అడుగుకుంటూ మీ యొక్క సహాయ సహకారం కావాలని చెప్పేసి ఇక్కడికి ఇంత పెద్ద నాయకులు వచ్చారు. ఏ రాత్రి అయినా క్షణమైనా మీరు మీ సహకారం మాకు ఉంటుందని చెప్పేసి మాకు తెలుసు సార్. 100% మరొకసారి ఇక్కడికి వచ్చేసిన నాకు గులాబీ దండకు పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మనకు రేపు మన పక్క నియోజకవర్గం మన పేదింటి పిల్లలకు మన అక్క చెల్లెలకు నేను ఒక అన్నగా తమ్ముడుగా ఉంటూ నేను ఒక పెద్ద దిక్కుగా వారికి అనేక మందికి పెళ్లి జరిపించిన పేదల పెన్నిది మన పక్క నియోజకవర్గం అన్న. నేను మీకు అండగుంటా, బాలరాజు లేకున్నా కూడా మీకు నేను పక్కన ఉంటా అన్న. షటర్ లేప మాకు ఒక నిమిషం అయిపోయింది బాబు, షటర్ లేప మాకు బంద్ చేయి. రమేష్ ఓకే, కొద్దిసేపు ఆగా. ఇద్దరే ఉన్నారు వక్తలు మాట్లాడేటోళ్ళు, ఇంకా ఇద్దరే మిగిలినరు. ఇద్దరిది అయిపోతుంది. జై తెలంగాణ. ఒక చేతిలో చేతులు లేపండి. సింగిల్ హ్యాండ్ మరి ఎందుకే మరి జై తెలంగాణ ఒకటి ఉంటే ఒకటి, రెండు పక్కన లేకపోతే వాళ్ళు ఒక లేపండి. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ధన్యవాదాలు. నేను చెప్పాల్సినవన్నీ వాళ్ళు చెప్పారు, అర్థమైందా? ఇందాక పొద్దున లేచి తయారవుతుంటే మా ఆవిడ తొందర పోతు ఏడుకోతున్నామని అడిగింది. అంటే అచ్చంపేట పోతున్నా. ఎందుకంటే మీటింగ్ పెట్టినా, ముఖ్య నాయకుల మీటింగ్ పెట్టినా అన్నది. ఎవరెవరు వస్తున్నారని చెప్పిన, మా సీనాన్ని వస్తున్నాడని చెప్పిన. ఇంకెవరు వస్తున్నారు, మా నిరంజన్ అని వస్తున్నాడన్న. ఇంకెవరు వస్తున్నారంటే మన ప్రవీణ్ సార్ వస్తున్నాడని చెప్పిన. ఇంకెవరు వస్తున్నారంటే లక్ష్మారెడ్డి సార్ వస్తున్నాను. మరి ఏం మాట్లాడమంటావు? కందరూలో మాట్లాడింది ఏం మాట్లాడమంటావు అంటే, ఓ పని చేయి, మైక్ ముందు ఇస్తే నాకన్నా వెనక మాట్లాడేటోళ్ళు మాట్లాడతారని చెప్పి కూసో. మధ్యలో ఇచ్చింది అనుకో, నాకన్నా ముందు మాట్లాడే బాగా మాట్లాడి చెప్పారు కదా, ఇంకా వాళ్ళు మాట్లాడతారని చెప్పి సపడా కాకుండా చివరికి మైక్ ఇచ్చిర్రు అనుకో, అంత వాళ్ళు చెప్పారు కదా నేను చేయలేదు, సపడా కాకుండా కూర్చోమని చెప్పింది. అట్లా అందుకే నేనేం మాట్లాడేది లేదు. మీకు 2-3 మాటలు చెప్పదలుచుకున్నాం. మిగతా ఇద్దరు మాజీ మంత్రులు ఉన్నారు, వాళ్ళు చెప్తారు. మీకు రేపు ఎల్లుండి నుంచి జరగబోయే కార్యక్రమాల గురించి, అచ్చంపేటలో ఏం జరగాలి, ఎట్లా జరగాలని దాని మీద 2 మాటలు మీకు చెప్పాలని నేను మైక్ తీసుకున్నా, వేరేం లేదు. ఇలా ఈ సమావేశానికి వచ్చినటువంటి కుటుంబ ఆత్మీయ సమ్మేళనానికి వచ్చినటువంటి పెద్దలు అన్న నిరంజన్ రెడ్డి గారు, అన్న శ్రీనివాస్ గౌడ్ గారు, ఇంకో అన్న లక్ష్మారెడ్డి గారు, ఇంకో అన్న ప్రవీణ్ కుమార్ సార్ గారు, మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ గారు, హర్షవర్ధన్ రెడ్డి గారు, నాకు తెలుగుదేశంలో ఉన్నప్పటి నుంచి నడక నేర్పిండు మా అన్న మనోహరన్న. అదేవిధంగా మా కొంతమంది పేర్లు తెలియదు, ఇక నా పని రేపటి నుంచి ఓనమాల రుద్దుడే. ఏ మండలంలో, ఏ ఊర్లో, ఏ నాయకుడు వాళ్ళ పేర్లు తెలుసుకోవడమే నా పనికి పెట్టుకున్నా. నాకు 2-3 పరిచయం ఉన్నారు. నరసింహ తమ్ముడు ఉద్యమకారుడు, మున్సిపల్ చైర్మన్, అదేవిధంగా తులసిరామ్ అన్న, అదేవిధంగా ఇంకా ఎవరు ఉన్నారు, మా తిరుపతి అన్న, మా ఇంకో తిరుపతి అన్న ఇక్కడ కూర్చున్నాడు. అందరికీ అన్న పేరు నారాయణరావు గారు, మిగతా అందరికీ పేరు పేరున్న ఉదయపూర్వక ధన్యవాదాలు. అంతకైనా విలువైనటువంటి, నాకు ముఖ్యమైనటువంటి, నాకు పెద్దలైతే అన్నలు, చిన్నలైతే తమ్ముళ్ళు, మీ అందరికీ పేరు పేరున్న హృదయపూర్వక నమస్కారం. ఏదేమైనా సరే జరగకూడని జరిగింది, దాని గురించి మనం మాట్లాడదలుచుకోలేదు. నాయకులు వస్తూ ఉంటారు, పోతుంటారు, అది కామన్ రాజకీయాల్లో. ఒక రైలు వస్తుంది, రైల్వే స్టేషన్లో ఎక్కుతారు, వాళ్ళ స్టేషన్ వచ్చినట్టు దిగిపోతారు, వాళ్ళ పని వచ్చిన మళ్ళీ కొత్త ప్లాట్ఫామ్కి పోతారు. అది వాళ్ళ ఇష్టం. అది ఎందుకంటే వాళ్ళ రాజకీయ జీవితాన్ని వాళ్ళే శ్మశానం చేసుకుని బొంద పెట్టుకుంటే మనం ఎంత తప్పు? మన తప్పు అది? మన తప్పు కాదు, వాళ్ళ తప్పు అది. వాళ్ళ అవివేకం, వాళ్ళ అజ్ఞానం. మనం దానికి మాట్లాడదలుచుకోలేదు. ఒకటి, కార్యకర్తలుగా మీరు లేనిది మేము లేము, మీరు లేనిది మేము లేము. మీరుంటేనే ఇవాళ మాకు ఈ మైక్ వస్తుంది, గుర్తింపు వస్తుంది. మర్రి జనార్దనుడు ఎవడంటే ఎవరికి తెలుసు? ఎవరికి తెలియదు. గువ్వల బాలరాజు ఎవరికి తెలుసు 2009 ముందు? ఎవరికి తెలుసు? కేసీఆర్ గారు బీఫామ్ ఇచ్చి, ఇగో నేను ఈ బాణాన్ని పంపిస్తున్నా,
దీన్ని సరిగ్గా వాడుకొని మీ దగ్గర పంపిస్తే మీరు మమ్మల్ని భుజాలెక్కించుకొని గెలిపించినటువంటి ముఖ్యులు మీరు. మీకు అందుకనే మిమ్మల్ని కోరేది ఒకటే, నిన్నటి వరకు అచ్చంపేటలో ఏం జరిగిందో నాకు అనవసరం. ఈ రోజు వరకు పార్టీకి కష్టపడి వాళ్ళను, పార్టీలో ఉన్న వాళ్ళను సమానంగా చూసి వాళ్ళ సమన్వయం చేసి వాళ్ళ ఒక తాటి మీద తీసుకొచ్చి నేను ఎవ్వరి మాట అయినా వింటా. నా నెంబర్ ఒక మీకు ఇస్తా. నాకు 2 నెంబర్లు ఉన్నాయి, 2 నెంబర్లు మీకు ఇస్తా. ఏ చెప్పాలనుకున్నా నిర్భయంగా చెప్పండి. ఇందుకు ఇప్పుడు ముందు నాకు భయపడమాకండి. ఇప్పుడు ఏది చెప్పాలన్నా నిర్భయంగా చెప్పండి, వాస్తవాలు చెప్పండి. పార్టీ వైభవం తేవడానికి ఏ విధంగా పనిచేయాలో చెప్పండి. దాని కొరకు మీ అందరిలో ఒక్కడిలా నేను పనిచేస్తాను. మరి జనార్దన్ రెడ్డి అంటే ఏదో కొమ్ములుంటాం అనుకునేదా? నేను మీలాగా ఒక సామాన్య కార్యకర్తనే. మీరు నేను కలిస్తేనే ఈ అచ్చంపేటలో గులాబీ జెండా ఎగురుతుంది. నేను ఒక సమన్వయకర్తనే, నేను ఇన్ఛార్జిని కాదు. కేసీఆర్ గారు నాకు ఫోన్ చేసి నీకు దగ్గర ఉంటుంది, నాగర్ కర్నూలుకు అచ్చంపేటకు అవినాభావ సంబంధం ఉంటుంది. మన జయపాలన చెప్పిండు కల్వకుర్తి కానీ మీకు కాదు, మాకుంటుంది. నువ్వు అనుకునేవి కరెక్టే కదా? పొద్దున్న లేస్తే తెలకపోయే వాళ్ళు ఇక్కడ ఉంటారు, ఇక్కడ వాళ్ళు అక్కడ ఉంటారు. మాకు అవినాభావ సంబంధం ఉంటుంది. ఓకే, మీకు ఉంటుంది, కల్వకుర్తికి ఉంటుంది. అందుకే ఆ సమన్వయంతో పాత కొత్తను కలిపి పార్టీని వీడిన మంచి కార్యకర్త ఎవరైతే వ్యక్తిత్వాలు నచ్చక వెళ్ళిపోయినారో వాళ్ళందరినీ తీసుకొచ్చి రేపు జరగబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో మీ పరువు నిలబెట్టే విధంగా మీరు మళ్ళీ గులాబీ జెండా ఎగిరే విధంగా నేను పనిచేస్తా. నేను మళ్ళీ చెప్తున్నా, అన్ని రకాలుగా మీకు నేను అండగా ఉంటాను. అన్ని రకాలుగా ఏ ఎన్నిక వచ్చినా గెలిచే అభ్యర్థిని మీరు ఓరిలో పెట్టండి. ఇప్పటికే నవ్వుబట్ల పాలైనా మనం మళ్ళీ నవ్వుబట్ల పాలు అవ్వదమా? మనను చూసి తల దించుకోవాలందరూ, వాడిని చూసి మనం తల దించుకోవద్దు. గులాబీ జెండా భుజం మీద ఉంటే ఎదుటోడు తల దించాలి. లేకపోతే మనం కొట్లాడి మళ్ళా మూడోవాడికి లాభం చేయకూడదు. ఈసారి ఇంతకుముందు జరిగిన ఎన్నికలు వేరు, రేపు జరగబోయే ఎన్నికలు వేరు. ఎవ్వరు ఆధారపడాల్సిన అవసరం లేదు. మీలోపై ఒక శక్తివంతుని చూడండి. అందరం ఒక తాటి మీద నిలబెచ్చి ఆ వ్యక్తిని గెలిపిస్తాం, కేసీఆర్ గారికి కానుక ఇస్తాం. అంతేనా కాదా? సన్నద్ధమా? సిద్ధమా? రెడీగా ఉండండి. ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత పెద్దల ముఖ్యులతో మాట్లాడి మండలాల వైజ్గా, గ్రామాల వైజ్గా మీతోనే సమావేశమవుతాం. మండలాల వైజ్గా, గ్రామాల వారీగా మీతో సమావేశమవుతాం. ఏం జరిగిందో మీతో రిపోర్ట్ తీసుకుంటాం. ఎవరైతే నిక్కాల్సైన కార్యకర్త ఉన్నాడో తప్పకుండా వాళ్ళకు నేను వెన్నంటి ఉంటా. వాళ్ళకి నేను బాధ్యత వహించి వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా, ఏ ఆపద వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా నా వల్ల అయితే నేను తీరుస్తా. నా వల్ల కాకపోతే వీళ్ళందరూ తీసుకొస్తా. మరి వీళ్ళు వచ్చి మాట్లాడిపోదు, నేను మాట్లాడిపోతే సరిపోద్దా? మరి రేపు మనకి ఏమైనా ఇబ్బంది అయితే రావాలా లేదా? మరి రావాలన్నా చప్పట్లు కొట్టాడు. అంతే కదా? వచ్చి మైక్ ఇస్తే మాట్లాడిపోయినాం ఇంకా మా పని అయిపోయిందంటే కాదు. రియల్గా నిక్కాసైన కార్యకర్తలు తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ ఓడైనా సరే తెలంగాణ రాష్ట్రంలో అచ్చంపేట వైపు చూస్తున్నారు. శభాష్! ఇయ్యాల మీరు తెలంగాణ రాష్ట్రానికే, రాజకీయ పార్టీలకే ఒక మార్గదర్శకులు అయ్యారు మీరందరూ. ఇయ్యాల మీరు నేను అనుకున్నా, నేను అచ్చంపేటకు వచ్చిన ఏమో అందరు వెళ్ళిపోతారేమో అనుకున్నా. కానీ నాకు మీరు కాదు ముఖ్యం, ఆయన అని చెప్పేసాడు. అది మీ నిబద్ధతకు, మీ మంచితనానికి, మీ నిజాయితీకి రియల్గా సల్యూట్ చేస్తున్నా. ఇంకొకసారి ఏ పార్టీ నాయకుడైనా పార్టీ మారాలంటే పునరాలోచన చేస్తారు. ఇప్పుడు చేస్తారా లేదా? నేను ఒక్కనే పోతే ఎవరు రాడని చెప్పి పార్టీ మారరు. అందుకే మీరు తెలంగాణ రాష్ట్రానికి, దేశ రాజకీయాలకు మీరు మార్గదర్శకులైనరు. ఇలా మీ గురించి, అచ్చంపేట గురించి
మీ నిక్కాల్సిన తనం గురించి, మీ నిజాయితీ గురించి దేశ రాజకీయాల్లో రాష్ట్ర రాజకీయాల్లో చేర్చుకునే రోజు వచ్చింది. శబాష్. దాంతో పోయినా పర్లేదు. మీ అందరికీ నేను ఒకటే మాట ఇస్తున్నా, ఏ ఆపద వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా నేను మీ ఎంబడి ఉంటా. నేను ఇన్ఛార్జిగా ఉన్నా ఉండకపోయినా నా నెంబర్ ఇస్తా, రాసుకోండి. అందరు నోట్ చేసుకోండి. 9000 900004777. ఇంకొక నెంబర్ ఇస్తా, 900308. ఇంక అన్ని 9లే. ఎన్ని 9లు వస్తాయని 9 కొట్టుకోండి. ఏ అవసరం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా మీకు మర్యాద ఉన్నాడని గుర్తుపెట్టుకోండి. మరి మాజీ ఎమ్మెల్యే లేడు, మీకు ఎవరున్నారు? మర్యాద ఉన్నాడని గుర్తుపెట్టుకోండి. నేను మీకు మాజీ ఎమ్మెల్యేని కాదు, మర్యాద ఉన్నాడు. మళ్ళీ చెప్పాలా? చెప్తా. అందుకే ఏ ఇబ్బంది వచ్చినా సరే అన్ని రకాలుగా మీకు అండగా ఉంటా మాట ఇస్తూ, మళ్ళొకసారి 9000044477, ఇంకొకటి 9030899999. ఓకే, మీ అందరికి మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఇప్పటికీ ఆలస్యమైంది కాబట్టి మా అన్న ఉద్యమకారుడు, మా అందరికి మార్గదర్శి, మాజీ మంత్రివర్యులు అన్న శ్రీనివాస్ గౌడ్ గారిని మాట్లాడవలసింది కోరుతున్నా. చప్పట్లు కొట్టండి. సభాధ్యక్షులు సోదరుడు మర్రి జనార్దన్ రెడ్డి గారు, ఈ సమావేశానికి ఇక్కడికి వచ్చేసినటువంటి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి గారు, లక్ష్మారెడ్డి గారు, గౌరవనీయులు మాజీ ఐపీఎస్ అధికారి, పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, శాసనసభ్యులు హర్షవర్ధన్ రెడ్డి గారు, గౌరవనీయులు పెద్దలు మా అన్న జయపాల్ యాదవ్ గారు, ముఖ్యంగా ఉమ్మడి జిల్లాకు అధ్యక్షునిగా ఉండి అనునిత్యం మీ సమస్యలు వింటూ ఇక్కడే ఉన్నటువంటి మా పెద్దలు అన్న మనోహరణ గారు, అదేవిధంగా మాజీ నరసింహగౌడ్ గారు, అభిలాష్ గారు, మన ఇంతియాజ్ గారు, శ్రీనివాస్ యాదవ్ గారు, వచ్చిన పెద్దలకు అందరికీ, ముఖ్యంగా మండలం నుంచి గ్రామాల నుంచి తరలి వచ్చినటువంటి ముఖ్య నాయకులు, కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున మీడియా సోదరులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, అచ్చంపేటకి ఎప్పుడు కూడా ఒక డెవలప్మెంట్ మీద వచ్చినాం. ఒక కార్యకర్త చనిపోతే ఫోన్ చేస్తే ఒక గంట లోపల వచ్చినాం. ఆ రోడ్డు పక్కల ఎవరో చనిపోతే, మల్లెల తీర్థంలో గెస్ట్ హౌస్ కావాలంటే శాంక్షన్ చేసి వచ్చినాం. అక్కమాదేవి గోలకు వచ్చినాం. స్టేడియం అంటే స్టేడియంకి వచ్చినాం. అనేక సందర్భాలు వచ్చినాం. కానీ గిట్లా ఇటువంటి కార్యక్రమం వస్తారని ఎప్పుడు ఊహించలే. పార్టీ వెళ్తాడు అనుకోలే. ఎందుకంటే చాలా మంది అధికారం పోగానే 10 మంది వెళ్ళిపోయారు. ఆ తర్వాత కొంతమంది పోవాలని చూసిండ్రు. కానీ ప్రజానాడు చూసి అయ్యో పోతే మనం ఆగమైపోతాం అని చెప్పి హుషారు పడి ఉన్నారు. కానీ ఇవాళ ఇంత పెద్ద ప్రజలు ఉవ్వెత్తున కేసీఆర్ మళ్ళా ముఖ్యమంత్రి కావాలని ఏ టీవీ ఆన్ చేసినా, ఏ సోషల్ మీడియా పెట్టుకున్నా కానీ కేసీఆర్ని దేవుడిలా కొలుస్తున్నటువంటి ఈ తరుణంలో మరి మిమ్మల్ని అందరినీ వదిలిపెట్టిపోవడం చాలా దురదృష్టం. సరే, రాజకీయాలు అన్న తర్వాత వ్యక్తిగతంగా ఉంటాయి. ఒక రాజకీయ నాయకుడు తెలివిగా వివరించుకొని ఉండాలి. కానీ మరి ఆయన ఏం ఆలోచన చేసిండో ఆయన వ్యక్తిగతం అది. ఇక చాలామంది చెప్పింది కనుక నేను అందులో పోను. కాకపోతే ఇది టీఆర్ఎస్ పార్టీ అంటే ఈ దేశంలో చాలా పార్టీలు ఉన్నాయి, చాలా మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. కానీ ఎవడో పార్టీ పెడితే మారుకుంటా 5 ఏళ్లకో 2 ఏళ్లకో పార్టీ అధ్యక్షుడు అవుతాడు, ముఖ్యమంత్రులు వస్తుంటారు పోతుంటారు. కానీ ఇది మన పార్టీ, తెలంగాణ తెచ్చిన పార్టీ,
తెలంగాణ గురించే పుట్టిన పార్టీ, తెలంగాణలోని పేద ప్రజల గురించే ఉన్నటువంటి పార్టీ. తెలంగాణ తెచ్చిన నాయకుడే ఇక్కడ ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు పరిపాలించిన పార్టీ మనది. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న తర్వాత, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎంత సంతోషంగా నేను స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నా, జెండా పెట్టినా, జైలుకు పోయినా అని చెప్పి గొప్పగా చెప్పుకున్నారో, ఈ తెలంగాణ ఉద్యమాన్ని కూడా స్వాతంత్ర పోరాటంగా భావించి ఎంతో మంది కొట్లాడి జైలులకు పోయి సంతోషంగా చనిపోతుంటే కూడా రైలుకు అడ్డంగా పోయి జై తెలంగాణ అని చెప్పి చనిపోయినటువంటి వీరాది వీరులు ఉన్నటువంటి గడ్డ ఇది. ఒక విలేకరి భువనగిరిలో బస్సుకు పోయి గుద్దుకున్నాడు జై తెలంగాణ అని చెప్పి. ఇంకెన్ని రోజు బానిస బతుకులు బతకాలి, తెలంగాణ నా సావుతర తెలంగాణ వస్తాయని చెప్పి ఇక్కడనే పక్కల కల్లకుర్తిలో కూడా యాదిరెడ్డి అనుకుంటా, యాదిరెడ్డి చనిపోయినటువంటి, మరి ఇంతమంది అమరులైనటువంటి గడ్డ ఇది. కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ ఇది ఇలా ఏమైపోతుందో ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంత నికాల్సినటువంటి నాయకులు ఇక్కడ ఉన్నారు కదా, ఒక్కసారి ఆలోచన చేయాల. తెలంగాణ 10 సంవత్సరాలు తెలంగాణ రాకముందు ఎట్లా ఉండే, అచ్చంపేట తెలంగాణ 10 ఏళ్ళు వచ్చిన తర్వాత ఎట్లా ఉండే, ఈ రోజు ఎట్లా ఉండే, ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరు ముఖ్యమంత్రి అయితే కాదు, ఎవరి గురించి ఆలోచన చేస్తారు, మన గురించి ఆలోచన చేసేవాడు మనోడు సొంతం ఇంటోడు ఉంటేనే కాదు, సొంతం కులవాడు ముఖ్యమంత్రి అయితేనే కాదు, అందరి గురించి ఆలోచన చేసేవాడు, నా గురించి ఆలోచన చేసేవాడు ఉన్నా లేదా ఒక్కసారి ఆలోచన చేయాలి. 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో మరి రైతులు, ఊరిని కాపాడిన రైతు, మరి ఆయన పరిస్థితి ఎట్లా ఉండే, తెలంగాణ రాకముందు ఏ రకంగా ఉండే, వచ్చిన తర్వాత రైతు పరిస్థితి ఎట్లా ఉండే, మనం అందరం బతికేది రైతు నుంచే బతాం, రైతు కుటుంబాల నుంచి బతాం, కొలువుతులు చేసుకొని బతాం. ఇలా మరి కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ ఈ 2 సంవత్సరాలు ఇంకా కాలే, ఈ 2 సంవత్సరాలు కూడా కాలే, 20 నెలలు అయింది. 20 నెలల్లో ఎన్ని అరాచకాలు, ఎన్ని ఇబ్బందులు, ఎంత గోస. ఒక రైతుని అడిగితే ఎంతో మంది రైతులు చనిపోయారు. మళ్ళీ మొదటికి వచ్చింది నాగరికర్ణంలో వెనకడికి ఎరువు బస్తాలకు తొక్కిసలాటలో చనిపోయిన సందర్భం ఉంది. ఎరువు బస్తాల గురించి చెప్పులు లైన్లో పెట్టి నిల్చున్న సందర్భాలు ఉండే, అది పోయేరా అనుకున్నాం. కానీ ఇలా మళ్ళీ చూడండి, రైతుల చెప్పులు లైన్లో వచ్చినాయి, తాగడానికి మురికి నీళ్ళు వస్తున్నాయని చెప్తున్నారు, శుద్ధి చేస్తలేరు. కృష్ణా నదిలు పోతున్నాయి, డైరెక్ట్గా మళ్ళీ నల్లలు వస్తున్నాయి. మళ్ళీ కొనుక్కొని తాగే పరిస్థితికి వచ్చింది, నీళ్ళు కొనుక్కొని స్థాయికి వచ్చింది. ఇచ్చిన నల్లలు ఇప్పుకోవడం చేతన అయితే లేదు, హౌజ్ కూడా అడుగుతలేదు. చూడండి, మీరు కావాల్స్తే పోయి నాయకులు పోయి ఎక్కడ హౌజ్ ఉందో చూడండి, పాకర పట్టిపోయింటుంది. కరెంటు 10 సార్లు పోతుంది కరెంటు. తెలంగాణ పోగానే, మన అధికారం పోగానే కట్క బంద్ చేసినట్లు కరెంట్ బంద్ అయిపోయింది. ఇట్లా బంద్ చేసినట్లు ఎట్లా బంద్ అయితే చెప్పు, కరెంట్ ఎట్లా పోతుంది, ఎరువు బస్తాలు ఎక్కడ పోయినాయి. మళ్ళా మొదటికి వచ్చింది వ్యవహారం. ఇవాళ ఎవడైనా ఊర్లో 50 ఎకరాలు 10 ఎకరాలు ఉంటే అవసరానికి బిడ్డ పెళ్లికో చదువుకో 1 ఎకరం అమ్మడమంటే కొనేటోళ్ళు లేడు, చూసేటోళ్ళు లేడు. ఓ ప్లాట్ అమ్మడమంటే కొనేటోళ్ళు లేడు. ఎవరు బాగుపడ్డాడు చెప్పు, ఎవరు సంతోషంగా ఉన్నారు ఈ రాష్ట్రంలో, ఈ అచ్చంపేటలో ఎవరు సంతోషంగా ఉన్నారు? ఓట్లు వేసిన ఎవరు అడగండి, నీ విలువ ఎంత తగ్గిపోయిందో, నీ భూమి విలువ ఎంత తగ్గిపోయిందో, నీ ఓటు వేసుకొని నీ గవర్నమెంట్ తెచ్చుకున్నందుకు నీ ఆస్తి విలువ ఎంత తగ్గిపోయిందో ఒక్కసారి ఆలోచన చేసుకోమని చెప్పండి. మీరు ఇలా ఉన్నారు ఇంతమంది, ఒక ఇల్లు ఉంటుంది అచ్చంపేట్ల, లేదంటే లింగాల్లో ఒక ఇల్లు ఉంటుంది. ఆ ఇల్లు విలువ 20 నెలల కన్నా ముందు 1 ఎకరం భూమి, నీకున్న ఎకరా భూమి, అర్ధ ఎకరా భూమి 20 నెలల కన్నా ముందు ఎంత ఉండే చూడండి, తక్కువ 30 లక్షల ఎకరం ఉండే. ఇలా అడగండి ఎవరన్నా, 15 లక్షలు కూడా ఓడుకోడు. అంటే నీవు ఓటు వేసుకొని నీ ఆస్తి విలువ నీవు అర్ధ ఎకరం ఉన్నా కూడా 10 లక్షలు తగ్గించుకున్నావు. మేము పెంచుకుంటే పోయినాం, వీళ్ళు గుంజుకుంటా రోడ్ల మీద పడేసింది. అది పరిస్థితి. ఇలా కొత్తగా తెలంగాణ కాదు దేశం మొత్తం నడిచేది ఏం తెలుసా? ఇలా ఏ పార్టీ నోట్లో చూసినా ఏమినిపిస్తుంది? బీసీలకు మేము అది చేస్తాం, బీసీ రిజర్వేషన్ చేస్తాం, బీసీలను ఎత్తుకొని అన్నం నిలబెడతాం, పైన కూర్చుని పెడతాం, ఇక్కడ కూర్చుని పెడతాం అని చెప్తా ఉన్నారు. నిన్నగాక మన ముఖ్యమంత్రి గారు కూడా ఢిల్లీ పోయిండు. పోయేకన్నా ముందు తెస్తున్నాం, అయిపోయింది, రాష్ట్రపతిని కలుస్తున్నాం, మొత్తం రాహుల్ గాంధీ వస్తున్నాడు, ఖర్గే వస్తున్నాడు, మొత్తం 30-40 మంది
పెద్ద పెద్ద నాయకులు వస్తున్నారు. కానీ రాహుల్ గాంధీ రాలే, ఖర్గే రాలే, రాష్ట్రపతి కూడా అపాయింట్మెంట్ ఇవ్వలే. లాస్ట్ ప్రెస్ మీట్ ఏం చెప్పిండు, ఇక వచ్చి ఏదో 30 లోపల ఎలక్షన్ చేయాలి, ఎలక్షన్ పోతాను. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, మీ కళ్ళ ముందు ఏమున్నదని తెలుసా? ఇప్పుడు రేపు ఖచ్చితంగా వాళ్ళు 2 నెలల్లో ఎలక్షన్కి పోతారు, ఎలక్షన్ పెడతారు. ఇలా మీకు ఇచ్చిన హామీలన్నీ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి బీసీలందరూ కూడా మా వచ్చిందా? ఇవాళ మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి, టీఆర్ఎస్ గవర్నమెంట్ లో యాదవ్ ఉంటే యాదవ్ యొక్క కులవృత్తి ఎక్కడ ఉందో చూడండి. ముద్రాలు ఉంటే ముద్రాలకు ఏం చేసింది ప్రభుత్వం చూడండి. గౌడ్ ఉంటే గౌడ్ చూడండి, రజకులు ఉంటే రజకులు చూడండి, నాయకులు ఏ కులవృత్తి చూడండి. మన ఆయంలో మీ పిల్లలు మంచి హాస్టల్ చదువుతున్నారా లేదా? మధ్యాహ్నం భోజనం మంచి కడుపులో తినడం లేదా? మండలానికి ప్రభుత్వం వచ్చిందా లేదా? ఆదుకున్నదా లేదా? బాగుపడ్డరా లేదా? రైతు బాగుపడ్డాడు, పెద్ద రైతు బాగుపడ్డాడు. రైతు కింద మనం బాగుపడ్డాం, అందరూ బాగుపడ్డారు. ఇవాళ రైతు ఎండిపోయింది, రైతు ఆత్మహత్యలు స్టార్ట్ అయినాయి, మన బతుకులన్నీ కూడా రోడ్ల మీద పడ్డాయి. ఇవాళ మీరందరూ ఓటేసి గెలిపిస్తే మీకేమో చేస్తే అనుకుంటే ఇవాళ మీకేం చేసిండు? సున్నం పెట్టిండు. ఎక్కువ మాట్లాడితే కేసులు, సోషల్ మీడియాలో వస్తే కేసు, గట్టిగా మాట్లాడితే కేసు, బెదిరింపులు అవన్నీ కూడా మళ్ళీ మొదటికొచ్చినాయి. ఇవాళ మీరు ఇట్లా ఈ లోకల్ బాడీ ఎలక్షన్లో అప్రమత్తంగా ఉండకపోతే ఇక నేను ఎన్నిసార్లు ఏం చేసినా ఈ ప్రభుత్వం వీళ్ళు మళ్ళీ ఓటేస్తారని చెప్పి మళ్ళొకసారి 2 ఏళ్లలో ఇంత అయింది కదా, మళ్ళా 3 ఏళ్లలో ఉన్న 2000 పెన్షన్ పోతుంది, ఉన్న కరెంట్ పోతుంది, ఏముండదు. ఇక గుర్తుపెట్టుకోండి, రోడ్ల మీద పోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ ఏ ఎలక్షన్ వచ్చినా మీరందరూ గట్టిగా ఉండి ప్రభుత్వానికి బుద్ధి చెప్తే, అరే ఇక రేపు అయిపోయింది మన పని, దింపేస్తారు. లోకల్ బాడీ ఎలక్షన్లో బ్రహ్మాండంగా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది, ఇక మనల్ని ఉండనియాలని ఏ ఆఫీసర్ కూడా వాళ్ళకి మాట వినరు. ఉన్న స్కీమ్లన్నా కనీసం ఉంటాయి, 3 లక్షల రూపాయలు గొర్రెలకు పైసలు వేస్తాం అకౌంట్లో. వేసిండ్రా 100 కోట్ల చేప పిల్లలు వేస్తామన్నారు. ఇప్పటికి చేప పిల్లలు ఇంకా కొనుక్కోలే. ఏ కులవృత్తిని ఎక్కడ లేదు. మండలాలకు స్కూల్ చేస్తామన్నారు, మండలాలకు హాస్టల్ పెడతామన్నారు, గురుకులాలు చేస్తామన్నారు, ఏం లేదు. ప్రతి మహిళకు స్కూటీ ఇస్తామన్నారు, ఎక్కడ కూడా ఏం లేదు. ప్రతి మహిళకు 250 పెన్షన్ ఇస్తున్నారు. మీరు గుర్తుపెట్టుకొని మర్చిపోకండి దయచేసి. ఎవరికి ఏం చేయలేదు, కేవలం అబద్ధాల మీద ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. అబద్ధాల మీదనే ఇవాళ గవర్నమెంట్ నడుస్తుంది. మీరు అదే ధ్యాసలో ఉండి మీరు మర్చిపోతే వాళ్ళు ఇక మనం అబద్ధాలు చెప్పాలి, ఒక్క పని చేయొద్దు, అప్పుడే మా ఎంబడి ఉంటారా వీళ్ళని చెప్పి మళ్ళీ విషయం చూసినావా? రేపు మళ్ళీ ఎలక్షన్ లోపల ఉన్న వీకేస్తేనే వీళ్ళు మనకు ఓటేస్తారు, ఉన్న రైతు బంధు వీకేస్తేనే రైతులు ఓటేస్తారనే భావన కలుగుతుంది. మీరు ఎప్పుడైతే ఏ రాజకీయ నాయకుడైనా కానీ తప్పు చేసినప్పుడు మీరు వాత పెడితే ఇమ్మీడియట్ గా సర్దుకుంటాడు. తప్పు చేసినా క్షమించి మళ్ళీ ఓట్లు వేస్తూ పోయామనుకో మళ్ళీ ఏముండదు. కనుక ఇవాళ మన ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాలు అందరికి చేసినాం. మరి రాబోయే రోజుల్లో రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా ఒక ఈ కులం ఆ కులం అని కాదు, అన్ని కులాలకు కూడా చెక్క కలిగింది. అన్ని కులాలు కూడా రోడ్డు మీదకి వచ్చేసినాయి. అందరు కూడా ఇక ఈ 3 ఏళ్ళలో ఏమైపోతారో తెలియదు. హాస్పిటల్లో మందులు లేవు. మొన్న చూసిన అంబులెన్స్ లో ఊపిరాడక ఆక్సిజన్ లేక చచ్చిపోయింది. అటువంటి ఘోరాలు జరుగుతాయి. ఇంకా చాలా వరకు పేపర్లు రాస్తారు భయపడి, ఎందుకు వచ్చిందిరా భయ ఇంకా 3 ఏళ్ళు ఉంది కదా అని. చూడండి 2 ఏళ్ళ తర్వాత రాస్తారు చూడు, వాళ్ళు మొత్తం ఉన్నట్టు రాస్తారు. అలిగా అయిపోతుంది కదా అని. ఎవరిని అడిగినా ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటాయంటే గింటే మహా అంటే 3 ఏళ్ళు ఉంటుంది, అంతదాకా ఉండదు. ఇక మధ్యలో ఈ లోకల్ బాడీ ఎలక్షన్లో మొత్తం గెలిచిందనుకో ఇంకా పబ్లికే దింపే పరిస్థితి వస్తున్నటువంటి ఆలోచన కూడా చూస్తున్నారు. కనుక దయచేసి మీరందరూ ఐక్యమత్యంతో ఉండాలి. మేము ఇక్కడ నిరంజన్ రెడ్డి గారు కానీ లక్ష్మీరెడ్డి గారు కానీ జయపాలన్న మీకు పక్కనే ఉంటాడు,
హర్షవర్ధన్ రెడ్డి గారు కానీ జనార్దన్ రెడ్డి గారు అయితే మేము వచ్చేటప్పుడు చెప్పినాం, ఫోను ఎత్తుతున్నా, మొత్తం ఎత్తుతున్నా, వేరే ఫోన్ అనుకుని కూడా అన్ని ఎత్తుతున్నా, కంపల్సరీ ఎత్తుతా, ఫుల్ టైం ఇస్తా అని చెప్పి అన్నాడు. మరి ఆర్ఎస్ ప్రవీణ్ అన్న ఉంటాడు, మేమందరం ఉంటాం. మీరు ఖచ్చితంగా మీరు హైదరాబాద్కి వచ్చే ఆపదున్నా మా నెంబర్లన్నీ ఆయన చెప్తాడు, వాళ్ళ ఆఫీస్లో రాసి పెడతాడు. ఎవరికన్నా వరకు తగులుతుంది ఫోను. హైదరాబాద్లో ఏమైనా హాస్పిటల్ ప్రాబ్లం ఉన్నా ఇంకేదన్నా మేమందరం కూడా మీకు సహాయం చేస్తాం, ఏ ఆపదన చేస్తాం. మీకు మీద ఏదైనా ఇట్లా కేసులు దాడులు చేస్తే చెప్పండి, మళ్ళీ అందరం వస్తాం. గ్యారంటీగా మీరు మెసేజ్ పెట్టండి, ఒక గ్రూప్ క్రియేట్ చేయండి, చేసి మాకు చెప్తే ఖచ్చితంగా మేము అందరినీ ఆదుకుంటాం. అనునిత్యం ఆయన జీవితం మొత్తం కూడా మనోరన్న మీకే అంకితం. లైఫ్ మొత్తం కూడా పార్టీకి పనిచేయడం, క్రమశిక్షణతో ఉండడం. మీకు ఏ విషయం ఆయన చెప్పినా మాకు ఆయన సమాచారం అందిస్తాడు. జనార్దన్ రెడ్డి గారు మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు వస్తాడు. ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ మీ పైన చూపిస్తారు. మేము అన్ని రకాలుగా అండగా ఉంటామని చెప్పి మరొకసారి మీ అందరికి తెలియజేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్. ఇప్పుడు చివరిగా మాజీ మంత్రివర్యులు అన్న సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు మాట్లాడతారు. వారు మాట్లాడే ముందు ఒక మాట చెప్తా. ఈ రోజు నుంచి డేట్ ఇలా 28 తారీఖు లోపు, అంటే 20 రోజులు కరెక్ట్గా ఈ నియోజకవర్గంలో అతిపెద్ద బహిరంగ కార్యకర్తల సభ ఉంటుంది. కేటీఆర్ గారు రాబోతున్నారు. ఈ లోపు మన మండల మీటింగ్ కంప్లీట్ చేసుకొని, మండల మీటింగ్ గ్రామాల వైజ్గా కంప్లీట్ చేసుకొని ఒక సమన్వయంతో ఇవాళ నాయకుడు లేకున్నా ప్రతి ఒక్కడు నాయకుడిలా మీరు కేసీఆర్లా తయారు కావాలి మీరందరూ. ఇప్పుడు అన్న నిరంజన్ రెడ్డి గారిని మాట్లాడాలి, చప్పట్లు కొట్టరా? గౌరవనీయులు, ఈ సభ అధ్యక్షులు స్థానిక మాజీ మున్సిపల్ చైర్మన్ సోదరులు నరసింహగౌడ్ గారు, ఈ సభ నిర్వాహకులు సోదరులు నాగర్ కర్నూలు మాజీ శాసనసభ్యులు శ్రీ జనార్దన్ రెడ్డి గారు, నాతో పాటు వేదిక మీద ఉన్నటువంటి గౌరవ సహచర మాజీ మంత్రివర్యులు సోదరులు శ్రీ శ్రీనివాస్ గౌడ్ గారు, శ్రీ లక్ష్మారెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు సోదరులు జయపాల్ యాదవ్ గారు, సోదరులు హర్షవర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా ఈ మాజీ కార్పొరేషన్ చైర్మన్లు వచ్చినారు, ఇంతియాజ్ కానీ, నాయకులు బైకాన్ కానీ, అదేవిధంగా అభిలాష్ కానీ చాలామంది ఉన్నారు వేదిక మీద. మళ్ళీ ఒకరి పేరు చెప్పి ఒకరి పేరు చెప్పకపోతే బాగుంటుంది. తిరుపతి వీళ్ళందరూ పాతోళ్లే. ఈ నియోజకవర్గపు సీనియర్ నాయకులు మనోహర్ అన్న గారు, మాజీ మున్సిపల్ చైర్మన్ తులసిరామ్ గారు, అన్ని మండలాల 8 మండలాలకు సంబంధించి పట్టణానికి సంబంధించినటువంటి పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు అందరికీ కూడా పేరు పేరున, మీడియా మిత్రులు కూడా పేరు పేరున నమస్కారాలు. 5 నిమిషాల కంటే ఎక్కువ తీసుకోను, ఎందుకంటే అందరూ అన్ని విషయాలు మాట్లాడారు. మేమందరం విషయాలు ఎట్లా మాట్లాడతామో అంతకంటే గొప్పగా మీరందరూ మాట్లాడారు. బక్కయ్య లాంటి వాడు అంత గొప్పగా మాట్లాడినాక మేము మాట్లాడేది ఏం లేదు. అంటే ఎవరున్నా లేకున్నా బక్కయ్య లాంటి వాళ్లకు తెలంగాణ వాదం చేరింది, మధ్యలో ఎక్కింది అంటే అది మన విజయం, కేసీఆర్ విజయం అక్కడే ఉంది. కేసీఆర్ శక్తి కానీ, బీఆర్ఎస్ పార్టీ శక్తి కానీ కొద్దిమంది నాయకులలో లేదు. నాయకుల చూపు వాళ్ళ రాజకీయ భవిష్యత్తు మీద ఉంటుంది ఎక్కువ మందిది, కానీ కార్యకర్తల చూపు అంతా కూడా కేసీఆర్ మీద ఉంటుంది. కేసీఆర్ చూపు తెలంగాణ మీద ఉంటుంది. అందుకోసమే 25 ఏళ్ల ప్రస్థానం అయినా కూడా ఈ పార్టీ పుట్టినాడు కొద్ది మందితో కేసీఆర్ ఎంబడి ప్రారంభమైనా కూడా ఒక్కొక్క అడుగు వేసుకుంటా ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళు అందరూ కానీ, మీరు కానీ, ఉమ్మడి జిల్లాలో ఉండేటువంటి చాలా మంది కానీ ఎప్పుడో తెలంగాణ వస్తుందో, ఎప్పుడు అధికారం వస్తుందో తెలియనికుండానే మనం ఒక ప్రస్థానం మొదలుపెట్టినాం, విజయవంతంగా ముందరికి పోయినాం. అమరుల త్యాగాలు తోడైనాయి, ప్రజలు ఏకమైనరు, సంఘటితమైనరు.
తెలంగాణ సాధించుకున్నాం. 10 ఏళ్ళు అద్భుతమైనటువంటి రీతిలో తెలంగాణను అభివృద్ధి చేసుకున్నాం. అదంతా మన కళ్ళ ముందు ఉంది, ప్రజల కళ్ళ ముందు ఉంది. దీన్ని ఎవరు కాదనిలే. కేసీఆర్ అభివృద్ధి చేయలేదని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయలే. 10 ఏళ్లలో తెలంగాణలో మేలు జరగలేదని కాంగ్రెస్ ఓటు వేయలే. ప్రజలు కాంగ్రెస్ చేసినటువంటి భారీ మోసపు మాటలను, భారీ వాగ్దానాలను ఆశపడి నమ్మిండ్రు. మనం ఆశపడితే తప్పకుండా మోసం జరుగుతుంది. ఆలోచన చేస్తే ఎప్పుడు మోసానికి గురిగాం. ఆశపడ్డ ప్రతి సందర్భంలో కూడా మోసపోతాం మనం. అది చరిత్ర రుజువు చేస్తూ ఉంది మనకు. కేసీఆర్ చేస్తున్నాయి అన్ని ఎల్లడిగా ఉన్నాయి కదా. ఎవడన్నా ఎక్కువ ఇవ్వాల్సిందే కానీ తక్కువ ఇస్తాడా, ఎవడన్నా దాన్ని ముట్టుకుంటాడా అని అనుకున్నారు ప్రజలు. కేసీఆర్ ఇచ్చే 10,000 ఎట్లా వస్తాయి, వీడు 15 అంటున్నాడు కదా అని నమ్మిండ్రు. ఎక్కువ చెప్పినప్పుడే ఇందులో మోసం ఉందని గ్రహించాలి ప్రజలు. అక్కడ పొరపాటు చేసింది. అది ఆ పొరపాటు ఇప్పుడు మనం గుర్తు చేయాలి. ఈ పాలిచ్చే పిల్లగానికి లేదా ఆకలైనప్పుడు ఇంత తల్లి అన్నం తినిపించాల్సినటువంటి పిల్లగానికి ఆకలి అవుతుంది, వాడు ఏడుస్తాడు. అన్నం పెడితే ఊకుంటాడు, లేదా పాలు దాపితే ఊకుంటాడు. కానీ వానికి కారు బొమ్మ తీసి నీ చేతిలో పెడితే వాడు అటం పెడతాడు తప్ప కారు బొమ్మ బాగుందని అటం పెట్టేది ఆపుతాడా? అంత చిన్న పసిపిల్లలకు ఉండేంత ఇంగితం కూడా మనకు లేకుండా వాడు చెప్పంగానే బోల్తా పడిపోయినా. 15,000 అనగానే బోల్తా పడ్డాం, కౌలు రైతులకు అనగానే బోల్తా పడ్డాం, కూలీలకు ఇస్తారనగానే బోల్తా పడ్డాం, అత్త కోడలు కలిపి పైసలు ఇస్తామనగానే బోల్తా పడ్డాం. 1 కాదు 2 కాదు, అన్ని మోసమే జరిగిపోయినాయి. ఇలా రాష్ట్రంలో ఏం కనిపిస్తుంది? ఏం చూడకూడదు అనుకోని మనం తెలంగాణను సాధించుకొని పట్టుబట్టి అభివృద్ధి చేసినామో మళ్ళా అవి మన కళ్ళ ముందల కనిపిస్తున్నాయి. 10 ఏళ్ల కాలంలో ఆత్మహత్యలు లేని తెలంగాణ నిర్మించినటువంటి కేసీఆర్ సాక్ష్యంగానే ఆయన కళ్ళ ముందే ఇలా అదే తెలంగాణలో కాంగ్రెస్ వచ్చినాక ఈ 600 రోజులలో 600 మంది రైతుల ఆత్మహత్యలు జరిగినటువంటి ఒక దుఃఖాన్ని మనం చూస్తున్నాం. 10 ఏళ్ల కాలంలో ఏ ఊళ్ళో ఏ రైతు ఎదురు చూసే పని లేకుండా స్టాక్స్ ను అందుబాటులో పెట్టి ఎరువులను సరఫరా చేస్తే ఇలా ప్రతి మండలంలో చెప్పుల లైన్లతోన యూరియా కోసం ఎదురు చూసేటువంటి దుస్థితిని చూస్తున్నాం. కరెంటు ఎన్నిసార్లు పోతుందో ఎన్నిసార్లు వస్తుందో తెలియని పరిస్థితిని చూస్తున్నాం. కృష్ణా గోదావరిలకు నీళ్లు వచ్చి ఈడ వానాలు తక్కువ పడ్డా పైన పడ్డ వానాలతోన, మహారాష్ట్ర కర్ణాటకల పడ్డ వానాలతోన 2 నదులు ఉప్పొంగి 2 నెలల కిందనే సముద్రంలోకి పోతా ఉంటే మనతోనే ఉండేటువంటి ప్రాజెక్టుల నీళ్లు ఇడవనికే చాత కానటువంటి సన్నాసి సర్కారు ఈ రేవంత్ సర్కార్. నీళ్లుండి ఎవడన్నా ఇంత దరిద్రపు కొట్టు పరిపాలన మనం ఎన్నడూ కూడా చూడలే. మనం ఇవాళ గుర్తు చేసుకోవాల్సింది 25 ఏళ్ల కాలం ఇది. మన ప్రయాణం చాలా పెద్దది, తెలంగాణ ప్రజల ప్రయాణం చాలా పెద్దది, ఇంకా ముందుకు పోయేది ఉంది. ఓ తట్టు తగిలినట్లు ఇవాళ మనకు 10 ఏళ్ల తర్వాత ఓ తట్టు తగిలినట్లు మళ్ళా సవరించుకొని నలక ప్రారంభిస్తాం. 2 ఏళ్లు కావనే వస్తుంది, ఇంకేముంది, ఇంకా చూడబోతే 3 ఏళ్లే. ఈ 3 ఏళ్ల లోపల ఎన్నెన్ని పరిణామాలు జరుగుతాయో తెలియదు, ఇంకేమేమి జరుగుతుందో తెలియదు. ఎప్పుడైనా కూడా ఎన్నికలు వస్తాయి. ఇప్పుడు ముందు స్థానిక సంస్థలు వస్తున్నాయి. బలోపేతం అయిదాం, ఐక్యంగా ఉందాం, మన పార్టీని గెలిపించుకున్నటువంటి దాని మీద దృష్టి పెడదాం. నాయకులు ఎవరో ఎక్కడి నుంచో రారు. నాయకులు ఎప్పుడు కూడా పార్టీ అవకాశం ఇస్తేనే నాయకులు అవుతారు తప్ప నాయకులు పార్టీని పెంచేది ఏముండదు. పార్టీని పెంచేది, కాపాడేది ఉప్పిడి ఉపాసం ఉండి పనిచేసేటువంటి కార్యకర్తలే తప్ప ఎవరో పైనుంచి దిగిరారు. ఇది మన పార్టీకి అనుభవం ఉంది. తట్టు తాకినప్పుడల్లా అంత బాగున్నప్పుడు ఉరుకురుకులాడతారు. జరంత పార్టీ అధికారం పోయిందనగానే ఎవరి దారి వాళ్ళు చూసుకునేటువంటి స్వార్థపరులు ఉంటారు. ఇది కొత్త అంశమేం కాదు, కొత్త కాదు. పార్టీ పెట్టినాక తొలినాళ్లలో 2001లో మనం మొదలు పెడితే 2004 తర్వాత 2008 ఉప ఎన్నికలు వస్తే 2008 ఉప ఎన్నికలలో మనకు జర తట్టు తగలంగానే ఫలితాలు అనుకున్నట్లు రాకపోగానే చాలా మంది వరుస కట్టిపోయింది. మన దాంట్లో ఉన్న ఎమ్మెల్యేలను కూడా 10 మందిని రాజశేఖర రెడ్డి కలుపుకున్నాడు. ఇంకా తెలంగాణ ఆడింది అయ్యప్ప, ఇంకా కేసీఆర్ని వాడున్నావు, నీ వల్ల ఏమవుతుంది,
వాళ్ళ ఎక్కిరిచ్చుడు గేలిగిచ్చుడు ఇంతంత కాదు, వాళ్ళ అవమాన మాటలు ఇంతంత కాదు. పంటి బిగిన అన్ని కూడా మనసులో పెట్టుకున్నాం. వాళ్ళ మీద తిరిగి మాట్లాడలే, జిద్దు చూపించినాం, తెలంగాణను ఏకం చేసినాం, వాళ్ళ తలకాయ కొట్టినట్లు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి చూపించినాం. 10 ఏళ్ల తర్వాత మళ్ళా కేవలం 1.85% అంటే 2 కంటే తక్కువ శాతం ఓట్ల తేడాతో మనం అధికారం కోల్పోయినాం. చింత లేదు, ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాం. దీనికి పెద్దగా ఆకాశం ఏదో బద్దలైనట్లు, ఇంకేందో భవిష్యత్తే లేనట్లు, పార్టీ భవిష్యత్తు ఎవరికి లేనిది. తెలంగాణకు బంగారు భవిష్యత్తు ఉంది, బీఆర్ఎస్ కు బంగారు భవిష్యత్తు ఉంది. భవిష్యత్తు లేదనుకునేటువంటి వాళ్ళకే భవిష్యత్తు ఉండదు. ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది బీఆర్ఎస్ పార్టీకి. రాబోయే రోజులలో రాష్ట్రంలో కేంద్రంలో కీలక పాత్ర పోషించే పరిస్థితి కేసీఆర్కి వస్తుంది. మీరు రాసి పెట్టుకోండి. ఇలా ఈ తారీఖు నాడు అచ్చంపేట సభలో మనం మాట్లాడుకుంటున్నాం. మళ్ళా పరిస్థితి వచ్చినాడు మళ్ళా మనం పునరావృతం అవుతుంది మన పరిస్థితి. కొంత నిగ్రహం అవసరం, ఓపిక అవసరం. కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడే గట్టిగా నిలబడదాం. ఇలా మీరు మాకంటే ముందు ఆతురత చూపించి పార్టీని ఎట్లా కాపాడుకోవాలనేటువంటి జిద్దు మీలో ఏదైతే కనిపించిందో దానికి నేను పాదాభివందనం చేస్తున్నా, ఆ స్పిరిట్ కి పాదాభివందనం చేస్తున్నా. ఇది మామూలుది కాదు. మేము ఆలోచన చేస్తున్నాం ఎట్లా చేద్దాం, ఏం చేద్దామని. ఈ లోపల మీరే 10-20 మంది కట్టగట్టుకొని ఎవరు చెప్పలే తెలంగాణ భవన్కి వచ్చి హరీష్ రావు గారు నేను అక్కడ ఉంటే కలిసి హరీష్ రావు గారిని కలిసి గోడువేల పోసుకుంటే మీకు ఎందుకు మాట్లాడతామని 2 రోజులు అనగానే మళ్ళా వాపసు వచ్చి మీరే మీటింగ్ పెట్టుకున్నారు. మీరే మీటింగ్ పెట్టుకొని మళ్ళీ ఇవ్వాలి ఈ తారీఖు నాడు మీటింగ్ అని మళ్ళీ మీరే నిర్ణయించారు. ఇగో మీరు మీటింగ్ పెడితే, మీరు పిలిస్తే మేము వచ్చినాం తప్ప మేము మీటింగ్ పెట్టింది కాదు, మేము చెప్తే మీరు వచ్చింది కాదు. యథార్థమే కదా. కాబట్టి ఈ స్పిరిట్ ముఖ్యం, ఇది ఈ స్ఫూర్తి ముఖ్యం. ఇది ఉంది మీకు. చాలా విషయాలు ప్రవీణ్ కుమార్ గారు కానీ మిగతా మాట్లాడిన సోదరులందరూ కూడా చాలా గొప్పగా చెప్పిన. భవిష్యత్తులో శిక్షణ శిబిరాలు ఉంటాయి పార్టీకి. అన్ని నియోజకవర్గాల్లో మండలాల వారీగా, గ్రామాల వారీగా మనం పార్టీ పునర్వ్యవస్థీకరణ చేసుకుంటాం, కమిటీలు వేసుకుంటాం. ఇవన్నీ జరుగుతాయి. అప్పటి వరకు, అది జరిగే వరకు నెలనో 15 రోజులు అది జరిగే లోపల తొందరలోనే కేటీఆర్ సభ ఉంటుందని ఇప్పుడే జనార్దన్ రెడ్డి గారు చెప్పినారు. మేము కూడా ఊరికేమున్నాం. అవసరమైతే తలా ఓ మండలం పంచుకుంటాం. కొల్లాపురానికి లింగాల పక్కల, నాగర్ కర్నూలుకు, తెలకపల్లెలకు, ఇటు అచ్చంపేట దగ్గర, అంతే కదా. నీకు తోడు మేము వస్తాం అంటున్నాం, అంతా నీకే వదిలిపెట్టాం. ఆయనకు తోడు మేము వస్తాం. శ్రీనివాస్ గౌడ్ గారు కానీ, లక్ష్మారెడ్డి గారు కానీ, నేను కానీ, జయపాలన్న కానీ అందరం కూడా అందరం కట్టకట్టుకొని పోయే వదలు అవసరమైతే ఒక్కొక్కరు మండలం పోదాం, ఒక్కొక్కరు మండల బాధ్యత తీసుకుందాం. ఆనే 2 రోజులు వేద్దాం. మా నియోజకవర్గాలు, మా మండలాలతో పాటు మీ మండలాల బాధ్యత కూడా మాదే అనుకొని మేము పనిచేస్తాం. మీరు నిశ్చితంగా ఉండండి. 8కి 8 జడ్పీటీసీలు, ఎంపీపీలు గెలిచే విధంగా కార్యాచరణ పూనుకొని ముందరికి పోదాం. గెలిచి తీరుదాం. జై తెలంగాణ. కేసీఆర్ నాయకత్వం.